12 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనుకోండి సార్. సార్ అందులో ఒక్కటి కాకపోయినా యూ కెనాట్ క్లైమ్ దట్ యువర్ ప్రోడక్ట్ ఈజ్ అన్ ఆర్గానిక్ వన్. నేను అనొచ్చా కూడా తెలియదు. నేను ఫుడ్ అని పిలవలేను నేను. ఓ మై గాడ్, ఏంటి సార్ అలాంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. డొల్లగా ఉంటాం పక్కన పెడితే అది పాయిజన్ లాగా యాక్ట్ చేస్తాం. వీఆర్ కిల్లింగ్ అవర్ నెక్స్ట్ జనరేషన్. వై? బికాస్ స్మాష్ పాత రెసిపీస్ అన్ని కూడా తాళపత్ర గ్రంథాల్లో రాసి పెట్టలేము సార్. అసలు ఫుడ్లో కలర్ ఎందుకు సార్, నాకు అర్థం కాదు. ఫుడ్లో నేను ఇవి వాడను అని చెప్పుకోవాల్సిన పరిస్థితి రావటమే పెద్ద సమస్య. someone told that sugar does permanent damage. రాగి 70 ఉంటుంది అప్రాక్సిమేట్లీ. మరి ఎందుకు రాగి షుగర్ రిలీజ్ చేయదా? జీఈ వాల్యూ ఎక్కువ కదా. హై జీఈ వాల్యూ ఉంటే మంచిది కాదు కదా. తాతలు అమ్మమ్మలు ఏం చెప్పారో కళ్ళు మూసుకుని అది ఫాలో అవ్వాలి. ఇంకో బ్యాడ్ లక్ ఏంటంటే కొంతమంది అమ్మమ్మలకి 45-50 ఏళ్ళు ఉన్నాయి. వాళ్ళందరూ ఆల్రెడీ ఇదే తిని పెరిగారు. వాళ్ళని అడిగినా మీకు ఉపయోగం ఏమి ఉండదు. పటిక బెల్లం కానీ మామూలు ఆర్గానిక్ బెల్లం కానీ యథేచ్ఛగా వాడుకోవచ్చా? నెక్స్ట్ జనరేషన్కి ఫుడ్లో ఒక చాయిస్ ఉండాలి. అవర్ బాడీ ఈజ్ ఎ టెంపుల్ అంటాం. అవును. సో ఇప్పుడు ఏది పంపాలి దాంట్లోకి? ఏది ఏన్షియంటో ఏది ఓల్డో తెలియట్లేదు. అద్భుతమైన మిల్లెట్స్ నేమో మనం గేదెలకు పెడతా. సారీ వాయిస్. నో ప్రాబ్లం, గో హెడ్. మన పికిల్స్ ఒక అద్భుతం. గోంగూర మన ప్రపంచానికి ఇచ్చిన ఒక గొప్ప వరం. రీసెర్చర్, సైంటిస్ట్ ఏదేదో అయిపోయి ఉంటారు మీరు. బిజినెస్ మ్యాన్ తప్ప 400 రూపాయలు పెట్టుకునే కుకీలో కూడా చెప్పండి సార్, తర్వాత చూసుకుందాం మనం. అదే పామాయిల్ ఉంటుంది, అదే మైదా ఉంటుంది, అదే రైజింగ్ ఏజ్. ఇందులో కుకీ ఎక్కడ ఉంది సార్? కుకీ లేదు, మిగతా అన్నీ ఉన్నాయి. చాలా మంది అడిగారు ఏం కొత్తగా చేయట్లేదు కదా. నేను కొత్తగా చేయడానికి రాలేదండి. నేను చేసేది మనం తినేదే మంచిగా తిందామని వచ్చాను నేను. 400+ products, ఎవ్రీ సింగిల్ ప్రోడక్ట్ ఈజ్ ఆర్గానిక్ సర్టిఫైడ్. మనమే పొల్యూట్ అవుతున్నాం అట్మాస్ఫియర్లో పెరిగి. అవి ప్లాంట్స్ వచ్చిన డైరెక్ట్ భూమిలోంచి వస్తుంటాయి. వాటిలో కల్తీ బేసిక్గానే వస్తుంది కదా. అవి ఎంత మంచివైనా దాని నేచర్ కోల్పోతూ వస్తుంది కదా. డిస్కౌంటెడ్గానే వస్తుంది అది మనకు వచ్చేటప్పుడు. సార్ కోకోనట్ వాటర్ మంచిదే కదా బాబు? కొద్దిగా కోకోనట్ వాటర్ తీసుకురండి సార్. ప్రాబ్లం ఏంటంటే చదువులోనే ప్రాబ్లం ఉంది అక్కడ. సార్ చదువు కూడా ఆర్గానిక్ అవ్వాలి సార్. సార్ ఎవరు చదువు నేర్చుకుంటున్నావు? నాకు ప్రతి డాక్టర్ ఆయుర్వేద కూడా చదవాలి. 40-50 years ఆఫ్ న్యూట్రిషన్ ఇండస్ట్రీ క్వశ్చనింగ్ 5000 years ఆఫ్ ఇండియన్ ఫుడ్ సైన్స్. డైరీ అని ఒక పెద్ద ఇండస్ట్రీ సార్. ఫార్మర్స్ కాకుండా ఎలా అయిపోయారంటే దే ఆర్ బికమ్ ఎంప్లాయీస్ ఆఫ్ దీస్ మల్టీనేషనల్ కంపెనీస్కి అయిపోయింది. బా హాయ్ గైస్. మామూలుగా చాలామంది సెలబ్రిటీస్ ఉంటారు. స్పోర్ట్స్ మెన్ కావచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కావచ్చు, ఎవరైనా సరే సూపర్ సక్సెస్ అయిన వాళ్ళని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఏం అడుగుతాం? ఫస్ట్ బ్రేక్ ఎలా వచ్చింది, ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది, మీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఏం చేశారు, రకరకాలు అడుగుతాం. కానీ ఈ సక్సెస్ జర్నీలో మీరేం తినేవారు అని ఎవరినన్నా అడుగుతామా? మనం అడగం. ఫుడ్ ఈజ్ అన్ అన్సంగ్ పార్ట్నర్ ఇన్ ద సక్సెస్. ఇట్స్ అన్ అన్సంగ్ హీరో. సో ఫుడ్కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, కానీ దాని గురించి మనం పట్టించుకోం. నేను ఫ్రెష్లీ ఆర్గానిక్స్ ఫౌండర్ ప్రతాప్ గారిని కలిసినప్పుడు జస్ట్ ఒక 20 minutes మాట్లాడాను. నాకు మతిపోయే విషయాలు అని చెప్పారు. సార్ ఆగండి, ఈ డిస్కషన్ ఏదో మనం కెమెరా ముందు చేద్దాము, మా ఆడియన్స్ అందరూ కూడా తెలుసుకోవాలి. మనకు నిజంగా అవసరం ఉంది, మనకే అవసరం ఉంది ఆ విషయాల గురించి తెలుసుకోవడం. ఎందుకంటే ఫుడ్ అనేది అంత ఇంపార్టెంట్. మనం ఏదో హెల్త్ వైజ్ అనుకుంటాం, నాట్ జస్ట్ హెల్త్ నుంచి చాలా ఉంటాయి అనమాట. దాని నుంచి మనం సక్సెస్, ఫ్యామిలీ, థాట్స్, పర్సనాలిటీ, సైకాలజీ అన్నీ ఫుడ్ నుంచి వస్తాయి. సో ఇలాంటి విషయాలు చాలా మాట్లాడారు ఆ 20 minutesలోనే. సార్ ఆగండి అని చెప్పి కంట్రోల్ చేసి నేను ఇక్కడ తీసుకొని వచ్చాను. ఆయన చాలా బిజీగా ఉన్నా సరే ఒక్కసారి సార్ ఒక పాడ్కాస్ట్ ఇచ్చేయాలండి అని నేను అడిగితే ఓకే తప్పకుండా ఇలాంటి విషయాలు చెప్పకపోతే ఎలాగా అని చెప్పి ఆయన వచ్చారు. సే హాయ్ టు మిస్టర్ ప్రతాప్. హాయ్ సార్. హాయ్ చెప్పండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అవర్ ప్లెజర్ సార్. మీరు బ్రేక్ఫాస్ట్ ఏం చేసి వచ్చారు సార్? నేను చద్దన్నం తిన్నానండి. చద్దన్నం అంటే అది అంటే ఏమన్నాం సార్? అది మిల్లెట్. నిన్న మార్నింగ్ నానబెడతారు, ఎర్లీ మార్నింగ్ అట్లా. నైట్ ఉడకపెట్టి చల్లార్చి దాంట్లో కొంచెం పాలు, పెరుగు, నీళ్లు పోసి నిమ్మకాయ, అది మన పచ్చిమిర్చి, ఆనియన్తో వదిలేస్తారు. పొద్దున్నే చాలా హెవీ ఉంటుంది, బట్ ఒక 5 hours 6 hours మీకు చాలా ఎనర్జీ ఇస్తుంది. అవునా? అంటే చాలా పాత పద్ధతి కదా సార్. ఇప్పుడు మళ్ళీ ఇదేదో కొత్తగా మనం చేస్తున్నట్టు. అదే ప్రాబ్లం యాక్చువల్గా. అంటే చద్దని తినేవాళ్ళు చాలా లో క్లాస్ అనే ఫీలింగ్లో వెళ్ళిపోయిన సొసైటీ మంది. మళ్ళీ రీసెంట్గా దాన్ని
ఫెర్మెంటెడ్ రైస్ అని 1000 రూపీస్ పెట్టి కొనుక్కొని అవునవును. స్టేషన్కి వచ్చి రెస్టారెంట్స్ లో కూడా ఫర్మెంటెడ్ కర్డ్ రైస్ అని చెప్పి హై ప్రైజెస్ పెట్టి హై తీసుకుంటాం. ప్రైజెస్ పెట్టి అమ్మ ఫర్మెంటెడ్ అంట అని చెప్పి, సారీ సార్ ఫర్మెంటెడ్ కూడా కాదు, ప్రోబయాటిక్. ఎగ్జాక్ట్లీ ప్రోబయాటిక్ ఇంక్రీజ్ చేస్తుంది ఆటోమేటిక్గా ప్రోబయాటిక్ రైస్ అని చెప్పి సింపుల్ సద్దన్నానికి చాలా గ్లామర్ ఇచ్చి, అంటే మనం వదిలేసి మళ్ళీ ఎవరో వచ్చి ఫెర్మెంటెడ్ రైస్ అనగానే హెవీ కాస్ట్ పెట్టి కొనుక్కోవటం. కరెక్ట్ అది కొంచెం అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ కదా సార్ మనకి. ఇలాంటి చాలా ఉన్నాయండి. అవునా? చాలా అన్ఫార్చునేట్స్ ఉన్నాయి. అవునా? అమ్మో. దూరపు కొండలు నుండిపడినట్టుగా వెస్టర్న్ మీడియా మార్కెటింగ్ పైన డిపెండ్ అయిపోయాం మనం. సార్ ఫ్రెష్లీ ఆర్గానిక్స్ కదా సార్ మీరు స్టార్ట్ చేసింది కంపెనీ. అసలు ఆర్గానిక్ అనే ఒక పదం చాలా పాపులర్ అయింది, చాలా సెన్సేషన్ అయింది, చాలా ట్రెండింగ్లో ఉంది. ఐఎమ్ జస్ట్ రిప్రజెంటింగ్ ఆల్ ది రెగ్యులర్ నార్మల్ పీపుల్. ఏదైనా ఫుడ్ స్టోర్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఆర్గానిక్ అని ఒక ప్యాకెట్ మీద కనపడితే లోపల ఫీలింగ్ ఏముంటుంది అంటే ఇదేదో మంచిది, అంత తప్ప ఇంకంతకన్నా తెలియదు సార్. అది మేము అనుకోవడం కరెక్ట్ అంటారా? ఆర్ వి బీయింగ్ డిసీవ్డ్? ఈరోజు మార్కెటింగ్ ఈజ్ కింగ్ అయిపోయిందండి. హౌ మన మార్కెటింగ్ వర్డ్స్ ఆర్గానిక్ కీవర్డ్స్ ఓకే, ఆర్గానిక్, హై ప్రోటీన్, ఇలా కొన్ని వర్డ్స్ని యూజ్ చేసి బ్రాండింగ్ అండ్ సెల్లింగ్ జరిగిపోతుంది. సో ఆర్గానిక్ అన్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, నో ద ట్రూత్. క్లైమింగ్ యాజ్ అన్ ఆర్గానిక్, యాక్చువల్లీ ఆర్గానిక్ సర్టిఫైడ్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. నేను నా ప్రోడక్ట్ని ఆర్గానిక్ అని క్లైమ్ చేస్తున్నాను. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఏదైనా చిన్న చిన్న కెమికల్స్ లేకపోతే చాలా అది ఆర్గానిక్ ప్రోడక్ట్, నాది క్లీన్ ప్రోడక్ట్, నేను ఓన్లీ మంచి ప్రోడక్ట్ ఇస్తున్నాను ఏమి వేయకుండా అని చాలా మంది అలాగే బ్రాండ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆర్గానిక్ ప్రాసెసింగ్లోనే కాదు, కల్టివేషన్లో కూడా ఆర్గానిక్ అయి ఉండాలి. దానికి ఒక సర్టిఫికేషన్ స్టాండర్డ్స్ ఉన్నాయి. అండ్ ఇండియా చాలా స్ట్రెంగ్త్ అని చేసుకుంది సర్టిఫికేషన్ స్టాండర్డ్స్ లాస్ట్ 4-5 yearsలో. సో ఇండియన్ ఆర్గానిక్ అని దెర్ ఈజ్ ఎ లోగో అపెడా ప్రొవైడ్ చేస్తుంది. అది ఓన్లీ సర్టిఫైడ్ పీపుల్కి మాత్రమే ఉంటుంది. సర్టిఫైడ్ ప్యాకేజింగ్ పైన ఉంటుంది. అది అవి ఉన్నవే ఆర్గానిక్ సర్టిఫైడ్. అవి లేనివన్నీ కూడా పీపుల్ క్లైమ్ ఇట్ యాజ్ అన్ ఆర్గానిక్. ఎవ్రీబడి కెన్ క్లైమ్ ఇట్ బికాస్ మనకు తెలియనంత వరకు దాన్ని చదువుతాము, ఆర్గానిక్ అని నమ్మేసుకునేది. నేదే అనిపించింది, తెలియకుండా ఒక సైకాలజీ వర్క్ అవుతుంది. ఆర్గానిక్ అనే పదం చూడగానే ఎరే ఇది మంచిదిరా అని దాని వెనకాల మళ్ళీ దానికి ఒక క్లాసీ ప్యాకింగ్ ఉంటుంది. అదే ఐటమ్ నార్మల్ ప్లాస్టిక్ కవర్లో పెడితే ఇదేదో చీప్ది, ఈ అందంగా ప్యాక్ చేయబడింది, ఇది అద్భుతమైంది, దానికి రేట్ కూడా ఎక్కువ ఉంటే అమ్మాయి రేట్ కూడా ఎక్కువ ఉందంటే క్వాలిటీ బాగుంటుందని ఒక సైకాలజీలో ఉంటాం సార్. హై ప్రైస్ ఉంటే చాలా మంచి ప్రోడక్ట్. కోర్స్ అది చాలా మంది అడ్వాంటేజ్ గా తీసుకొని అరే ఎక్కువ పెట్టేయండి రా అలా కూడా అనుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. మరి దీని నుంచి ఎలా సార్ బయటపడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చదవాలండి, అంటే తెలుసుకోవాలి. ఓకే, నా మీన్ టు సే ఎందుకు చదవాలంటున్నా అంటే ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో చదవాలి. ప్యాకెట్ వెనకాల. సో ఏం తింటున్నాం మనం, ఏం పెడుతున్నాం మన పిల్లలకి అనేది ఖచ్చితంగా చదవాలి. అండ్ దాంట్లో ఏమనే కాకుండా అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి. డౌట్ ఉంటే వాళ్ళ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి మరీ అడగండి. సార్ క్వశ్చన్ చేయకుండా తినద్దు అంటున్నాను నేను ఈ రోజున సిచ్యువేషన్లో. రైట్. నన్ను ఒకరు అడిగారు మొన్న, మేము ఎలా నమ్మాలి అని. మీరు క్వశ్చన్ చేయండి, మీరు చూడండి, నా యాప్లోకి వెళ్ళండి, ఇంగ్రీడియంట్స్ చూడండి, అడగండి నన్ను ఈ ఇంగ్రీడియంట్ ఏంటి, మీరు ఎందుకు వాడారు, అవసరం ఏంటి అని నేను చెప్తాం. అన్నీ ఓకే అనిపించిన తర్వాతే కొనండి. సార్ ఒక క్వశ్చన్, సారీ సార్, ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తారు అండ్ దాన్ని ఆర్గానిక్ అని చెప్పి క్లెయిమ్ చేస్తారు, లేదా ఆర్గానిక్ సర్టిఫైడ్ అనుకుంటాం. అందులో ఫర్ ఎగ్జాంపుల్ 12 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయనుకోండి సార్, ఆ 12 ఇంగ్రీడియంట్స్ కూడా ఆర్గానిక్ అవ్వాలి కదా సార్. అందులో ఒక్కటి కాకపోయినా యూ కెనాట్ క్లెయిమ్ దట్ యువర్ ప్రోడక్ట్ ఈజ్ అన్ ఆర్గానిక్ వన్. దాంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయండి. అపెడా రూల్స్ ఎలా ఉంటుందంటే, సార్ అపెడా అనేది ఏ బాడీ సార్? అది అంటే ఇండియాకి సంబంధించిన ఫార్మింగ్ అండ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అన్ని చూస్తున్నారు. అగ్రికల్చర్ అండ్ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ అథారిటీ అని 100% ఆర్గానిక్ అయితే దాన్ని ఆర్గానిక్ అని పిలుస్తారు. అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ 100% ప్రతి చిన్న ఈవెన్ 1 గ్రామ్ కూడా ఆర్గానిక్ అయినప్పుడు, సర్టిఫైడ్ అయినప్పుడు, ఆర్గానిక్ సర్టిఫైడ్ అయినప్పుడు దాన్ని ఆర్గానిక్ అని పిలుస్తారు. 95% వరకు అంటే 5% ఎగ్జంప్షన్స్ వస్తాయి. ఎందుకు అంటే కొన్ని ప్రోడక్ట్స్ మనకి ఇంగ్రీడియంట్స్ అన్ని ఆర్గానిక్ ఇండియాలో అవైలబుల్ లేవు. ఇప్పుడు సపోజ్ బేకింగ్ సోడా ఉందనుకో, న్యాచురల్ సబ్స్టెన్స్, మనకి చాలా గన్నులో కూడా దొరుకుతూ ఉంటుంది అక్కడక్కడ. బట్ దాన్ని మనం ఆర్గానిక్ అని చెప్పలేం, బట్ దాన్ని యూజ్ చేస్తారు కొన్ని ఇంగ్రీడియంట్స్లో pHని బ్యాలెన్స్ చేయడానికి. ఖచ్చితంగా దాన్ని ఇప్పుడు ఆర్గానిక్ అని పిలవలేను నేను. సో అలాంటి కొన్ని ఉంటాయి. విటమిన్ E వేస్తాడు, లేకపోతే ఆస్కార్బిక్ యాసిడ్ వేస్తాడు, సిట్రిక్ యాసిడ్స్ వేస్తారు. సో కొన్ని రకాల నాన్ ఆర్గానిక్ కానీ ఎలిమెంట్స్ని కొన్ని చోట్ల యూజ్ చేయాల్సి వస్తుంది. సో వాటికి వాళ్ళు ఎవరనమాట. సో 95% వస్తుంది కాబట్టి టాలరెన్స్ ఉంటుంది కాబట్టి దాని వరకు సర్టిఫైడ్ ఆర్గానిక్ అని పిలుస్తారు. సర్టిఫైడ్ ఆర్గానిక్ అంటే 95% ఆర్ అబోవ్. 99.5 ఉన్నా కానీ ఇంకా దీనికన్నా బెటర్ పాసిబుల్ వే లేదు చేయడానికి అన్నంత వరకు తీసుకొస్తారు సార్. అంతకంటే ఇంకొకటి ఉంది సార్,
పర్లేదు సార్ చెప్పండి. సో ఒక 30% ఇంగ్రీడియంట్స్ సపోజ్ మనకి ఇండియాలో పిస్తా ఆర్గానిక్ అవైలబిలిటీ కష్టం ఉంది, ఖర్జూరం అవైలబిలిటీ కష్టం, ఇలా కొన్ని ప్రోడక్ట్లు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అవైలబిలిటీ చాలా డిఫికల్ట్ ఉన్నాయి. అలాంటి వాటిల్ని కూడా యూస్ చేయొచ్చు అనే దాని గురించి ఏం చేశారంటే మేడ్ విత్ ఆర్గానిక్ అని, మేడ్ విత్ ఆర్గానిక్లో 70% ఆర్ అబోవ్ సర్టిఫైడ్. ఓ నైస్. ఓకే. సో ఆర్ ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ, ఎగ్ బ్రౌనీస్లో కొన్ని యూస్ చేస్తాం. సో ఎగ్ ఇండియాలో సర్టిఫైడ్ ఎగ్స్ ఇంకా రాలేదు. వీఆర్ యాక్చువల్లీ వర్కింగ్ ఆన్ ఇట్, వెరీ సూన్ విల్ బ్రింగ్ ఇట్ అప్. బట్ అంటే ఏంటి సార్, ఫ్రిస్లీయా లేకపోతే ఇండియాలో ఎక్కడైనా? ఫ్రిస్లీ. ఓ గ్రేట్. సో ఆర్గానిక్ ఎగ్ లేకపోవడం వల్ల మీరు ఎగ్ వాడితే 99% ఆర్గానిక్ అయ్యున్నా ఆ 1% మీరు ఎగ్ వాడినా దట్ కమ్స్ అండర్ మేడ్ విత్ ఆర్గానిక్. మేడ్ విత్ ఆర్గానిక్. ఓ అలాంటి చిన్న చిన్న థింగ్స్ ఉన్నాయి అనమాట. బట్ ఈ 3 టర్మ్స్ ఎక్కువగా యూస్ చేస్తారు. సారీ, నేను ఇప్పుడు ఈ క్వశ్చన్ ఒకటి అడగబోతున్నాను, నాకు క్షమించండి, కానీ తప్పట్లేదు, అడగాల్సి వస్తుంది. సార్, ఇండియాలో పనులు అయిపోతాయి అని చాలా చోట్ల వింటూ ఉంటాం. అంత మీరు చెప్పినంత వినటానికి బాగుంది, కానీ ప్రాక్టికల్గా వెళ్ళేటప్పటికి ఒక ఇంత పెద్ద బిజినెస్, అందరివి పెద్ద బిజినెస్లే, ముందుకు తీసుకెళ్లాలంటే ఏదో చేయి దడపటాలో ఇంకోటో బ్యాక్ డోరో ఏవో ఉంటాయి. సో అలాంటివి విస్తృతంగా వింటుంటాం కాబట్టి మేము ఏ కాన్ఫిడెన్స్తో ఇది ఆర్గానిక్ అంటే అది నమ్మాలి? ఆ బాడీస్ అంత స్ట్రాంగ్ ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు నాకు 11 months పట్టింది సర్టిఫికేషన్ చేయడానికి. మీరు చేయడానికి? నేను వాడే యూటెన్సిల్స్ క్లీనింగ్ కూడా వెరిఫై చేసిన తర్వాత సర్టిఫికేట్ ఇచ్చారు. అప్పుడు దాకా నేను నమ్మలేదు. నా ప్రోడక్ట్ ఈస్ రెడీ 2 years బ్యాక్, 1.5 years బ్యాక్. ఐ వాంట్ టు మేక్ ఇట్ సర్టిఫైడ్ ఆర్గానిక్. ఆఫ్ కోర్స్ క్లెయిమ్ చేయకూడదు, నేను ప్రూవ్ చేయాలి అని. కరెక్ట్. దట్స్ ద డిఫరెన్స్. మనకందరికీ తెలిసిందే, డబ్బులతో పని అయ్యే పని అయితే 100 మంది ఉండాలి కదా, ఎందుకు ఒకరిద్దరే ఉన్నారు? నిజంగా వర్త్ ఉంటే తప్ప రాదని అర్థం. ఎందుకంటే మనకి లాస్ట్ 5-6 yearsలో చాలా స్ట్రెంగ్తెన్ అయింది మన సర్టిఫికేషన్. లాస్ట్ 5-6 years. 5-6 years అంతకుముందు అయితే కొంచెం ఇదే నాకు తెలియదు, నేను ఎప్పుడు చేయలేదు, అంతకుముందు చేయలేదు. మీరు అప్పటి నుంచి నేను ఎందుకు విన్నానంటే, నేను ఒక 4-5 years బ్యాక్ నేను సర్టిఫికేషన్ గురించి ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒకే ఒక సర్టిఫికేషన్ బాడీ ఉంది, క్లయింట్స్ని తీసుకున్నారు. అంతకుముందు 17 people ఉండేవాళ్ళు, 16 people ఆపేశారు. రీజన్స్ ఏమైనా అయి ఉండొచ్చు, బట్ దర్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ దట్ అనమాట. ఇక్కడ ట్రేసింగ్ తీసుకొచ్చారు, బ్లాక్ చైన్ ఉంది. మీరు ఫార్మర్, మీరు కల్టివేట్ చేశారు, మీరు కల్టివేట్ చేసి ఈ బ్యాచ్ నాది, దీంట్లో పెస్ట్ రెడ్యూస్ లేవు, ల్యాబ్ రిపోర్ట్స్ సబ్మిట్ చేసి బ్యాచ్ క్రియేట్ చేసుకోవాలి. బ్యాచ్ అంటే శాంపిల్స్. బ్యాచ్ అంటే సపోజ్ మీకు రైస్ చేశారు ప్యాడీ, మీకు ఒక 2000 kgs వచ్చింది అనుకోండి, దట్స్ ఎ బ్యాచ్. అంటే ఆ హార్వెస్ట్ కి మీకు 2000 kgs వచ్చింది అనుకోండి, అది నేను సబ్మిట్ చేయాలి. దీనికి సంబంధించి మీకు ఆన్లైన్లో మీ పేరు పైన 2000 kgs క్రియేట్ అవుతుంది బ్యాచ్. ఈ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, హార్వెస్ట్ ఎప్పుడు కంప్లీట్ అయింది, వాళ్ళకి ఎంత మొత్తం డీటెయిల్స్ అంతా కూడా వాళ్ళ దగ్గర రికార్డ్ మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు నేను మీ దగ్గర నుంచి ఒక 1000 kilos కొనుక్కున్నాను నా ప్రాసెసింగ్ కోసం. ఎగ్జాంపుల్, నేను మీరు బిజినెస్ గా నా నుంచి తీసుకున్నారు. ఓకే, నేను బిజినెస్ గా మీ దగ్గర నుంచి తీసుకున్నాను. మీరు నాకు ట్రాన్సాక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఓకే, ఈ బ్యాచ్ నెంబర్ తోటి ఈ మెటీరియల్ ఇన్ని కేజెస్ సో డేట్ నా సో వెహికల్ నుంచి నేను సో ఇన్వాయిస్ అయిన ప్రోడక్ట్ ని పంపించాను అని క్లియర్ గా ఉంటుంది. ఆ సర్టిఫికేట్ నేను మీకు ఇవ్వాలి. సర్టిఫికేట్ మీ డైరెక్ట్ గా ఇవ్వలేరు, మీరు సర్టిఫికేషన్ బాడీకి అప్లై చేయాలి. సర్టిఫికేషన్ బాడీ వెరిఫై చేసి ఓకే చేస్తుంది దాన్ని. అప్పుడు అది నా రికార్డులో కనపడుతుంది, ఓకే ఈ పర్సన్ వీళ్ళకి 1000 kilos వచ్చాయి అని. అక్కడతో స్టోరీ ఎండ్ అవ్వలేదు. ఇప్పుడు దాని నుంచి తీసుకొని ఒక మురుకులో దేంట్లోనే యూస్ చేశాను అనుకోండి. ఎగ్జాంపుల్, ప్రాసెసింగ్ అయిన తర్వాత 100% రాదుగా, డీప్ ఫ్రై అవుతుంది ఐటమ్, లేకపోతే ఇంకో రీజన్ వల్ల ఓ 10-12% డిఫరెన్స్ వస్తుంది. సో వాళ్ళు అది కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. ఆల్ ఇంగ్రీడియంట్స్ సపోజ్ 200 grams వేస్తే అవుట్పుట్ 180 వస్తే 180 grams కి నేను లెక్క చెప్పాలి మరలా. సో గాడ్ సార్, ఇంత క్లారిటీ ఉంటుంది, ప్రతిదీ క్లీన్ ఉంటుంది. మీరు ఆర్గానిక్ ప్రోడక్ట్ కొనుక్కొని మీకు ప్రాబ్లం వచ్చి మీరు కానీ ఏదైనా రిపోర్ట్లో అది పెస్టిసైడ్ రెసిడీస్ ఉన్నాయని తెలిస్తే అది ఎవరు తయారు చేశారు, అది ఎవరు అమ్మారు, ఎవరు తయారు చేశారు, ఏ రోజున తయారైంది, దాంట్లో వచ్చిన ఇంగ్రీడియంట్స్ అని ఎవరెవరు సప్లై చేశారు, అది ఎవరు పండించారో దాకా ట్రేస్ అవుతుంది. ట్రేస్ అయ్యేంత వరకు సర్టిఫికేషన్స్ హోల్డ్లో ఉంటాయి. మై గాడ్ సార్, యాక్చువల్గా మీరు ఆర్గానిక్ బిజినెస్ చేయాలి, అందరికి మంచి ఫుడ్ అందించాలని ఒక మోటివ్తో చేయడమే ఒక గొప్ప విషయం అయితే, ఒకవేళ ఆ పని సరిగ్గా చేయకపోతే ఇంత రిస్క్ ఉందా? రిస్క్ ఉంటుంది. ఓ మై గాడ్, సర్టిఫికేషన్ ఆగిపోతుంది. అదే ఒక పెద్ద ప్రాసెస్ జరుగుతుందండి. ఎందుకంటే ఇండియాకి ఈ మధ్య బ్యాడ్ నేమ్ స్టార్ట్ అయింది బయట. మన దగ్గర నుంచి ప్రోడక్ట్లో రెసిడ్యూస్ పట్టుకున్నారు అని కొరియా నుంచో యూకే నుంచో 4-5 చోట్ల పెద్ద పెద్ద కన్సైన్మెంట్స్ ఆగిపోయినాయి, రిటర్న్ పంపించేశారు. ఇండియా టుక్ ఇట్ యాజ్ ఎ వెరీ ప్రెస్టేజ్ ఇష్యూ. అవునా? సో లాస్ట్ 4 years చాలా స్ట్రెంగ్తెన్ చేశారు. ఎక్సలెంట్. ఇప్పుడు చాలా కొత్త యూరోప్ కంట్రీస్ మనతో టైప్ అవుతున్నాయి. అంటే ఇండియన్ ఆర్గానిక్ రికగ్నైజ్ చేస్తున్నాయి. ఇంతకుముందు రికగ్నైజ్ చేసేవి కాదు, ఇప్పుడు రికగ్నైజ్ చేస్తున్నాయి. సో వీ కెన్ ఎక్స్పోర్ట్ టు లాట్ ఆఫ్ కంట్రీస్ నౌ.
విత్ ఇండియన్ ఆర్గానిక్ USDA సర్టిఫికేషన్ తీసుకునే వాళ్ళు. సో దట్ USDA రికగ్నైజ్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇప్పుడు ఇండియన్ ఆర్గానిక్ కూడా రికగ్నైజేషన్ తీసడానికి ట్రై చేస్తున్నారు. సూపర్. దట్స్ వాట్ యాక్చువల్లీ చాలా వెల్కమింగ్ చేంజ్ చాలా. అండ్ వెరీ నీడెడ్ చేంజ్ ఆల్సో సార్. ఒక్క చిన్న డ్రాబ్యాక్ ఉంది. ఇంత చేస్తూ ఐమ్ సారీ అంటే గవర్నమెంట్ ఇంకొంచెం మార్కెటింగ్ చేస్తే బాగుంటుంది. మార్కెటింగ్ ఈ సర్టిఫికేషన్ లోగో మేము ఇచ్చాము అంటే మీరు కళ్ళు నమ్మచ్చు, దీని వెనకాల ఇంత కథ ఉంటుంది. కథ ఉంటుంది, ఇంత ప్రాసెస్ జరిగిన తర్వాతే ప్రోడక్ట్ బయటకు వస్తుంది. సో దీన్ని నమ్మచ్చు. ఓకే, ట్రస్టెడ్ సీల్. రైట్ రైట్. FSSAI లోగో మార్కెటింగ్ చేస్తున్నారు, FSSAI ఉండాలి అని. సేమ్ వే ఇండియన్ ఆర్గానిక్ లోగో, ఈ లోగో ఉంటే ఇది ఇండియన్ ఆర్గానిక్ సర్టిఫైడ్. సో దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది సర్టిఫైడ్ ఏది కాదనేది జనాల్లోకి తొందరగా వెళ్తుంది. కరెక్ట్. అండ్ ఎప్పుడైతే నమ్మకం పెరిగి కొంటను స్టార్ట్ చేస్తారో రేట్లు తగ్గుతాయి. ఓ మై గాడ్, మీరు 4-5 క్వశ్చన్స్ టక్కడగా ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ అదే. నిన్న ఇన్స్టాగ్రామ్లో ఆర్గానిక్ మీద మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అని చెప్పి నన్ను అడగండి, దిర్ ఈస్ అన్ ఎక్స్పర్ట్ కమింగ్ ఫర్ అవర్ పాడ్కాస్ట్ అని పెట్టా. మీరు నమ్మరు, నేను హాయ్ గైస్ అని స్టార్ట్ చేశాను కదా ప్రోగ్రామ్. హాయ్ గైస్ అని ఎందుకు అనాలి? ఇది మనం కూరగాయలు, ఫార్మింగ్, తిండి, మురుకులు, వంట, ఇది పెద్దవాళ్ళు చూసేది కదా. హాయ్ గైస్ అని వాళ్ళంటే బాగుండదేమో అన్న ఒపీనియన్లో ఉన్నానండి నిన్న ప్రిపేర్ అయ్యేటప్పుడు. కానీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చూస్తే రిప్లైస్ ఎవరు ఇచ్చారు తెలుసా సార్? 18 to 24 పీపుల్, 24 years ఉన్న వాళ్ళు, దే ఆర్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ ఆర్గానిక్ ఫుడ్ సార్. నేను షాక్ అయిపోయాను అసలు. ఏంటి ఇంతమంది ఇంత పెట్టుకున్నారో లోపల, ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయా మీలో అనిపించింది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ మీరు ఒక హోప్ క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇప్పుడు మీరు విన్నారు కదా ఆర్గానిక్ సర్టిఫైడ్ అంటే దాని వెనకాల ఇంత ప్రాసెస్ ఉంటుంది. బ్లైండ్కి వెళ్ళిపోవచ్చు. ఈరోజు నాకు అర్థమైంది. చాలా మంది క్వశ్చన్స్ అడిగారు సార్. ఆర్గానిక్కి న్యాచురల్ రాస్తుంటారు కదా, ఏది ఆర్గానిక్ అంటే ఏమనుకోవాలి, న్యాచురల్ అంటే ఏం డిఫరెన్స్ ఉంటుంది ఈ రెండింటి మధ్య? మేము ఎలా పట్టుకోవాలి దీన్ని? లేదా మార్కెటింగ్ నుంచి మేము ఎలా బయటపడాలి? న్యాచురల్ అంటే నమ్మడమే. సర్టిఫికేషన్ అంటే దెర్ ఇస్ అన్ అథెంటికేషన్ బాడీ, ఆథరైజ్డ్ బాడీ హూస్ డూయింగ్ ప్రాసెస్ అంతా చేసి ఇస్తున్నారు. న్యాచురల్ అనేది పర్సన్ టు పర్సన్. ఇండియాలో కరెక్ట్ సార్, నాకు అర్థం కలిగితే కొనుక్కోవడం. ఫర్ సపోజ్ నేను ఏదైనా అన్ని ఆర్గానిక్ వేసి ఒకటి ఏదో చిక్కీని ఏదో తయారు చేశాను సార్, దానికి సర్టిఫికేషన్ లేనంత మాత్రం అది బ్యాడ్ అని కాదు. ఇందులో కూడా గుడ్ అయ్యే అవకాశం ఉంది, కానీ నమ్మలేం. అది మనిషి తెలిస్తే కానీ నమ్మలేం పరిస్థితి. సార్ ఒక్క ప్రోడక్ట్ వెనక ఆర్గానిక్ సర్టిఫైడ్ అనే ఒక ముద్ర రావడానికి ఇన్ని తిప్పలు ఉన్నాయి. ఫ్రిస్లీ నుంచి ఎన్ని ఉన్నాయి సార్ అలాంటివి ఆర్గానిక్ ప్రోడక్ట్స్? 400+ ఉన్నాయండి. 400+ ప్రోడక్ట్స్. ఎవ్రీ సింగిల్ ప్రోడక్ట్ ఈస్ ఆర్గానిక్ సర్టిఫైడ్. మీరు ఎప్పుడైనా ఇంత లాంగ్ జర్నీలో, మీరు 5 years బ్యాక్ నుంచి స్టార్ట్ చేశారు కదా, ఇంత జర్నీలో ఏంట్రా మరి ఇంత పెద్ద తలకెత్తుకున్నాను, ఎందుకన్నా మొదలెట్టాను, అలా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? లేదండి, ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎప్పుడు అలా అనిపించలేదు. ఎందుకంటే ఒక చాయిస్ క్రియేట్ చేయాలని స్టార్ట్ చేసాం జర్నీ. నెక్స్ట్ జనరేషన్కి ఫుడ్లో ఒక చాయిస్ ఉండాలి. ఒక 40-50 years బ్యాక్ ఇవేమీ లేవు. అవును, అసలు ఇంత ఆలోచన లేదు, ఇంత డిస్కషన్ లేదు, ఏది తినాలి ఏది తినకూడదు అని. ఆ రోజు ఈ డిస్కషన్ పాయింట్స్ కూడా ఎక్కడ మీకు మీడియాలో కానీ ఎక్కడ వచ్చి ఉండదు, డిస్కషనే ఉండదు. బట్ ఎందుకు అంత చేంజ్ వచ్చింది అంటే వీఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది వెస్టర్న్. మనది కానిది మనకి ఎప్పుడైతే తెచ్చుకుంటున్నామో, ఈ 5,000 years ఆఫ్ ఇండియన్ కల్చర్ మనకి ఏం నేర్పించిందో దాన్ని చిన్న చూపు చూస్తూ బయట వాడు చెప్పింది బలంగా నమ్మి ముందుకెళ్తున్నామో వి లాస్ట్ అవర్ రూట్స్. సో ఎప్పుడైతే అది మిస్ అయిందో ఫుడ్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఫుడ్ని ప్రిజర్వ్ చేయడానికి, స్టెబిలైజ్ చేయడానికి ఫర్ లాంగ్ టర్మ్, అలాగే కన్సిస్టెన్సీ కోసం, దీస్ ఆర్ ఆల్ కమ్స్ ఇన్ టు ది కన్వీనియన్స్. అందుకే ఫాస్ట్ ఫుడ్ ఇస్ కన్వీనియన్స్. సో ఎప్పుడైతే కన్వీనియన్స్ రిక్వైర్మెంట్ వచ్చిందో ఫుడ్ ఆటోమేటికల్లీ చేంజ్ స్టార్ట్ అయింది. సో నేను యాక్చువల్లీ ఇది చేసే ముందు నేను చాలా వెతికాను, మనకెందుకండి ఎంత కష్టం, దొరికితే కొనుక్కొని తింటే ఈజీ కదా, కరెక్ట్, ఫ్రాంక్లీ స్పీక్, అంతే కదా. అది చూసినప్పుడు అవైలబుల్ లేక ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ప్రోడక్ట్లోకి వెళ్ళిన తర్వాత అంటే ఇంత జంక్ తింటున్నామా, మనం తినేవి నిజాలు కానీ తెలిస్తే చాలా మందికి, అది చిన్న బ్రాండ్ కాదు, పెద్ద బ్రాండ్ కాదు, చిన్న రెస్టారెంట్ కాదు, పెద్ద రెస్టారెంట్ కాదు, యు నేమ్ ఇట్, జస్ట్ అంతే. 98% ఆఫ్ ఇండియన్ ఏదైతే వెస్ట్రన్ మీడియా మీద అంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ప్రోడక్ట్లు తయారైనాయో అవన్నీ హారిబుల్ జంక్ ప్రోడక్ట్స్. అంటే ఫుడ్ అందులో 20-30% ఉంటుంది, రిమైనింగ్ ఆల్ హెవీలీ ప్రాసెస్డ్. నాకు తెలిసి దాన్ని ఫుడ్ అని పిలవలేను నేను. అలాంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళా నేను అనొచ్చా కూడా తెలియదు, ఒక సమ్ డైట్ కోక్ అనగానే అందులో ఏముంది, ఏం వాడాడు అనేది కూడా చూడకుండా డైట్ అనే పదం వచ్చింది, మనం కొనడం స్టార్ట్ చేస్తాం. చాలా మనం అలా కొంటున్నాం, వాళ్ళ సైకాలజీతో ప్లే చేస్తున్నారు సార్. చాలా మనమే స్కేప్ గోట్స్ మనమే అవుతున్నాం. ఇట్స్ ఆల్ సైకాలజీ. నేను వచ్చి 4 మంచి మాటలు చెప్పానని చెప్పేసి నా ప్రోడక్ట్ కొనాలని లేదు, నేను అదే చెప్తాను. చూడండి, ఫస్ట్ అడగండి, ఏం తింటున్నారో తెలుసుకోండి, తర్వాతే కొనండి. పర్సనల్గా నేను నేర్చుకున్నది ఏంటంటే, నాకు అర్థమైంది మనకి మోస్ట్ ప్రీషియస్ గిఫ్ట్ నేచర్ ఇచ్చింది ఫుడ్. ఆయుర్వేద కూడా అదే చెప్తుంది, కరెక్ట్. ఫుడ్ ఈస్ ద మోస్ట్ ప్రీషియస్ గిఫ్ట్ అని. అవర్ బాడీ ఈజ్ ఎ టెంపుల్ అంటాం. సో ఇప్పుడు ఏది పంపాలి దాంట్లోకి? డివైన్ థింగ్ పంపాలి. మనం అది వదిలేసి ఏది పడితే నాకు
ఎంత పడితే అంత. అవును సార్, ఎందుకు సార్ గూస్ బంప్స్ వస్తున్నాయి? సో అంటే ఫుడ్ అంత డీప్ వెళ్ళాల్సి వచ్చింది, నాకు చాలా డీప్ వెళ్ళాను టు నో మోర్ అబౌట్ ఫుడ్ అని. అండ్ కుకీ ఇస్ వెరీ బ్యాడ్. మా కుకీ తయారవక ముందర ఐ ఫీల్ ఇట్స్ వెరీ బ్యాడ్. సో 20 grams ఆఫ్ కుకీలో 10 to 12 ఆర్ ఈవెన్ మోర్ కెమికల్స్ ఉంటాయి. స్టెబిలైజర్స్, ప్రిజర్వేటివ్స్, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్, కలర్స్, నాట్ ఓన్లీ కుకీ, యూ నేమ్ ఇట్, యూ జస్ట్ మీరు ఒక పేరు చెప్పండి, నేను చెప్తా. సిచ్యువేషన్స్ అంత వరస్ట్ వెళ్ళినాయి. అందుకే సార్ మన పేరెంట్స్ 65 years 75 years కానీ వాళ్ళకి ఏదో కొంచెం ఇబ్బందులు రావు. మనకి 45 50కే వస్తున్నాయి. నెక్స్ట్ జనరేషన్కి 25 అన్నా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే ఫుడ్ ఇంత డొల్లగా ఉండటం పక్కన పెడితే అది పాయిజన్ లాగా యాక్ట్ చేస్తుంది సార్. డొల్లదనం 3 months బేబీ దగ్గర నుంచి స్టార్ట్ అయిందండి. వీఆర్ కిల్లింగ్ అవర్ నెక్స్ట్ జనరేషన్. ఈ విషయం జనాలు అర్థం చేసుకునేది నాకు తెలియదు కానీ వీఆర్ కిల్లింగ్ అవర్ నెక్స్ట్ జనరేషన్. వై? బికాస్ యూఆర్ కిల్లింగ్ దర్ ఇమ్యూనిటీ, యూఆర్ కిల్లింగ్ దర్ యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో బిల్డ్ అవడానికి. మీరు న్యాచురల్ గా బాడీకి ఉన్న యాక్చువల్ వర్క్ ని పక్కన పెట్టిస్తున్నారు. ఎందుకంటే మనం ఇచ్చే ఫుడ్, మనం ఇచ్చే థింగ్స్, హ్యూమన్ బాడీ ఎలాంటిదంటే నాకు తెలిసి ఎవరు ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు దాన్ని ఎలా యాక్చువల్లీ ఆపరేట్ చేస్తుంది అని. కొన్నిటికి అడాప్ట్ అయిపోతుంది బాడీ. మై గాడ్, మనం ఇచ్చే అది అంటారు కదండి, విషయం కొంచెంగా పెడితే కూడా ఆటోమేటిక్గా బాడీ చేస్తుంది అని. ప్రాబ్లం ఏంటంటే హ్యూమన్ బాడీ వెంటనే చెప్పదు. అది సార్ ప్రాబ్లం. 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో బయటపెడుతుంది. మనకేంటంటే అట్లీస్ట్ 90s 80s కిడ్స్కి ఏంటంటే 2000 2005 తర్వాత ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ అలవాటైనాయి. బట్ ఇప్పుడున్న కిడ్స్కి స్మాష్, అది ఇంకా ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం నెక్స్ట్ జనరేషన్కి ఇంకా హారబుల్గా ఉంటుంది సార్. అయితే ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ అన్నది సార్ అసలు 10 క్వశ్చన్లు ఇట్లా పోటీ పడుతున్నాయి సార్. నేను ఎవరితోనో మాట్లాడుతూ క్వాలిటీ కమ్స్ విత్ ఎ ప్రైజ్, ఫ్రిస్లీలో ఎన్ని ప్రాసెస్ ఇంత చక్కటి ఇవన్నీ ఫాలో అవుతారు కదా అంటే ఒక అతను అన్నాడు, ఆర్గానిక్ ఫుడ్ ఈజ్ అ బేసిక్ థింగ్. దాన్ని అంతా కల్తీలు చేసి ఏవేవో చేసి అలా ఒక 20 ఏళ్ళు నడిపి ఇప్పుడు ఆర్గానిక్ దాన్ని తీసుకొని వచ్చి ఇట్ కమ్స్ విత్ ప్రైస్ అంటాం ఎంతవరకు కరెక్ట్? నాకు ఎంత ఖచ్చితంగా తప్పు. అంటే అబ్బాయి అడగడం కాదు, మనం చేయటం. ఎందుకంటే మేము ఒకటి కస్టమర్కి పంపించడానికి చూస్తాం. సో దాంట్లో క్లారిటీ స్లోగన్ ఉంది, we're sorry to say this, we don't use preservatives, we don't use all these things, and because food should have been అంటే ఫుడ్ shelf life ఇవన్నీ ఉండకూడదు కదా అసలు ఫుడ్ లో. నేను నీకు అసలు ఎందుకు చెప్పాలి ఈ విషయాన్ని? నేను ఇవి వాడను అని నేను నీకు ఎందుకు చెప్పాలి? ఫుడ్ అలాగే కదా ఉండాల్సింది. కరెక్ట్. అది ఆ సిచ్యువేషన్కి వచ్చాం మనం. దట్ ఈస్ ద మోస్ట్ సాడ్ థింగ్. ఫుడ్లో నేను ఇవి వాడను అని చెప్పుకోవాల్సిన పరిస్థితి రావటమే పెద్ద సమస్య. ఎందుకంటే నేను అనుకోవడం ఏంటంటే సార్, బిజినెస్ డబ్బులు అని అందరూ దానంట పరిగెత్తి ఏముందిలే వేసేయి అని చెప్పి తోసేయి అని చెప్పి అయితే వీళ్ళ పిల్లలు అడిగితే పెద్దలు ఇచ్చేసి, అంత పెద్దలకు కూడా అంత టైం లేదు సార్. ఇప్పుడు అమ్మమ్మలు నానమ్మలు ఉన్నప్పుడైతే చేత్తో హ్యాండ్తో ముద్ద ఇలా లడ్డు చేసి పెడితే అందులో వాళ్ళ హ్యాండ్ నుంచే వచ్చేవి మనకి న్యూట్రియంట్స్. ఇప్పుడు ఏంటి సార్, మొత్తం అంత ప్రాసెస్, మిషన్ కట్టు, ఏసీ కొట్టు, కలర్. అసలు ఫుడ్లో కలర్ ఎందుకు సార్? నాకు అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ ఈ క్వశ్చన్ నేను అందరూ అడుగుతాను, ఫుడ్లో కలర్ ఎందుకు? టేస్ట్ ఓకే, కలర్ ఎందుకు అంటే కంటికి ఇంపుగా ఉండాలి ఫస్ట్. ఎందుకంటే కళ్ళుకి అట్రాక్టివ్గా కనిపించింది, ఆటోమేటిక్గా ఇక్కడ సిగ్నల్ అవుతుంది, ఎప్పుడైతే క్రియేట్ అవుతుంది, తినాలనిపిస్తుంది. అమ్మడం కోసం కలర్ యాడ్ చేస్తున్నాడు, నాట్ ఫర్ ద న్యూట్రియంట్స్, నాట్ ఫర్ ఎనీథింగ్. కలర్ అవసరం లేదు హ్యూమన్ బాడీకి. ఎందుకంటే లోట్లోకి వెళ్ళే కలర్ ఎవరికి కనపడుతుంది? అవసరం లేదు సార్. ఇది బాగుంటుంది తినరా అంటే ఒకసారి తింటా, అది కలర్ లేకపోయినా రెండోసారి వెళ్తా కదా. ఎగ్జాక్ట్లీ. ఒక కారపూస ఏదో షాప్కి వెళ్ళాను సార్, నార్మల్ షాప్, అది ఎల్లోగా ఉంది, సన్న కారపూస చాలా ఎల్లోగా ఉంది. చూస్తే అక్షింతలా ఏంటి తలంబ్రాలు పోసుకోవడానికి పెట్టారని అంత ఎల్లోగా ఉంది. భయ్యా ఇంత ఎల్లోగా ఉంది ఏంటి భయ్యా అంటే, కలర్ పడుతుంది కదా అన్నాడు. అదేదో ఉప్పేసారు అన్నట్టు చెప్తున్నాడు. అది చాలా కామన్ అయిపోయిందండి ఇప్పుడు ఇంట్లో కూడా. మీరు క్యాజువల్ గా మద్దస్తు దగ్గర ఎప్పుడన్నా రవ్వ కేసరి వాళ్ళు చేస్తుంటారు. అవును. ఎందుకు కలర్ అంటే బాగుంటుంది చూడటానికి. ఎవరికి కావాలి చూడటానికి? అంటే ఇది ఇంట్లో ప్రిపేర్ చేసే ఫుడ్ లో కూడా కలర్ అనేది వచ్చింది. నా ప్రాబ్లం అది అక్కడ దాకా వచ్చేసింది. అక్కడికే కాదు, చికెన్ కర్రీలో వేస్తున్నారు. అవును, మంచిగా కనపడుతుంది రెడ్ గా. అదే ఇప్పుడు మరి ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ అంతా చేసేటప్పుడు ఆ మసాలా ఈ మసాలా అన్ని వేసి డిషెస్ బాగున్నాయి చూపించినప్పుడు ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ అట్రాక్టివ్ ఉండాలంటే దానిలో చాలా చేయాలి. ఎందుకంటే చూస్తే కొంటాం. ఏదో ఉంది కదా, జో దిక్తా హై ఓ బిక్తా హై. కరెక్ట్. ప్రాబ్లం ఏంటంటే కన్వీనియన్స్, మార్కెటింగ్ ఇవన్నీ కలిసి ప్రోడక్ట్ ని హారబుల్ గా క్రియేట్ చేసేసినాయి. ఇప్పటికైనా సరే మనం మేల్కొని మన రూట్స్ ఏంటి, మన ఇంగ్రీడియంట్స్ ఏంటి, మనం అసలు మాడుకునే విషయం ఉంటుంది ఇప్పుడు దాకా. ఇంగ్రీడియంట్, కలర్, కెమికల్, స్టెబిలైజర్స్ ఇవి కాకుండా అసలు వాడే ఇంగ్రీడియంట్ లోనే ప్రాబ్లం వచ్చింది కదా. ఇంగ్రీడియంట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంగ్రీడియంట్స్ శనగపిండి కదా. ఇప్పుడు ఆయిల్, మైదా ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆయిల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, లేదా కొన్ని ఫ్లేవర్స్ తీసుకుందాం, మీరు ఫ్లోర్స్ తీసుకుందాం. మనది కానిది మనది అవుతుంది గత 40 సంవత్సరాల నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ మనం హోల్ గ్రెయిన్స్ వాడతాం. ఇండియన్ కల్చర్ ఈజ్ హెవీలీ యూజ్డ్ హోల్ గ్రెయిన్స్. మన ఆయుర్వేద కూడా క్లారిటీగా చెప్తుంది అది హోల్ గ్రెయిన్స్ యూజ్ చేస్తాం. అంటే రెడ్ రైస్ లాంటివి, పాలిష్ చెయ్యి అనేవి వాడే రైస్ కూడా. అంటే దంపుడు బియ్యం అంటారు సార్, అది వేరు, రెడ్ రైస్ వేరు కదా సార్.
అంటే మనకు తెలిసిన దంపుడు బియ్యం, రెడ్ రైస్ అనేది ఈ మధ్య నేను వింటున్నాను డైటీషియన్స్. కానీ రెడ్ రైస్ ఎప్పటిదో అది. అదే అదే, రెడ్ రైస్ ఇస్ ద ఏన్షియంట్ రైస్. అచ్చా, అది మళ్ళీ వస్తుంది. ఓకే, హెవీగా ఇప్పుడు స్టార్ట్ చేశారు, దానికి ఒక పేరు పెట్టి థింగ్స్ అని, అదని మెడిసినల్ రైస్ అని, అదని ఇదని స్టార్ట్ చేశారు. అండ్ మిల్లెట్, మీరు నమ్మరు, మిల్లెట్ నాకు ఇంట్రడ్యూస్ అయినప్పుడు 2012-13 టైంలో 15 రూపాయలు 20 రూపాయలు కిలో దొరికేది. అప్పట్లో కినోవా అని 400 రూపీస్ దొరికేది. కరెక్ట్. మన ఏన్షియన్స్ మనకి ఇచ్చిన అద్భుతమైన మిల్లెట్స్ నేమో మనం గేదెలకు పెట్టేవాళ్ళు. ఫ్రాంక్లీ స్పీకింగ్, అది మన ఫుడ్ కాదు, దాన్ని చీప్ గా చూసి గేదెలకు పెడతా మనం రైస్ కినోవా అని ఇంపోర్ట్ చేసుకొని, సారీ వాయిస్, నో ప్రాబ్లం, గో హెడ్, 400 రూపీస్ కి కినోవా కొనుక్కునే వాళ్ళు. అంటే మనం తౌడులాగా వీటికి పెట్టుకుంటూ, అదేమో చిన్న చూపు. అదే కదా, వాడెవడో వచ్చి చెప్పాడు కినోవా అల్టిమేట్ అనగానే అది కొనుక్కునే వాళ్ళం. కీన్వా వర్సెస్ కొర్రలు పెట్టామనుకోండి సార్, అంటే ఒకటి సరిపోదండి, అంటే హ్యూమన్ బాడీకి చాలా న్యూట్రియన్స్ కావాలి. ఆఫ్ కోర్స్, yes. అండ్ ఇంకోటి ఏంటంటే వాటికి ప్రతిదానికి బయో అవైలబిలిటీ ఉంటుంది. ఏంటి సార్? బయో అవైలబిలిటీ 100 గ్రాములు కనిపించే ప్రోటీన్ మీ లోపలికి వెళ్ళాక ఎంత అబ్జార్బ్ నిజంగా బాడీ తీసుకుంటది అనేది ప్రతిదానికి డిఫరెంట్ గా ఉంటుంది. ప్రతి బాడీకి డిఫరెంట్ గా ఉంటుంది. సో వీటన్నిటిని క్యారీ చేయించడం కోసం మన వాళ్ళు ఏం చేశారంటే ఒక సిస్టమ్ నీట్ గా డిజైన్ చేశారు. ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, దేన్ని కలిపి తినాలి, ఎప్పుడు తినాలి, ఏ సీజన్ లో తినాలి. దర్ ఇస్ ఎ వెరీ క్లీన్ అజెండా. ప్లాన్ ఒక 100 మంది మీద ప్రయోగాలు చేసి బాగుంటుందంట అని చెప్పేసింది కాదు. అది సెంచురీస్ నుంచి వాళ్ళ అవగాహనతో మనం కొన్ని మాట్లాడుకుంటే అరే వాళ్ళు ఎంత ఆలోచించారా అనిపిస్తుంది. గీ ఎనీ అదర్ యాంటీ ఆక్సిడెంట్స్ ని గీతో కలిపిస్తే, అంటే పప్పు, మీరు తినే పచ్చళ్ళలో, కారపొడిలో, మన స్పెషల్ కారపొళ్ళు అయితే నువ్వులు, ధనియాల కారపొళ్ళు, పల్లి కారపొళ్ళు, వీటితో దాటితో వచ్చేవి. కానీ వీటన్నిటినీ గీ దాని యొక్క బయో అవైలబిలిటీని ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తుంది. పాలు, టర్మరిక్, పెప్పర్, మీ యొక్క కర్కుమిన్ లెవెల్స్ ఏదైతే పసుపులో వస్తుందో, మిరియాల పాలు కొంచెం పసుపు వేసుకొని సాయంత్రం పూట తాగుతారు, స్లీప్ వస్తుంది. హెవీ యాంటీ ఆక్సిడెంట్స్ 2000% ఇంక్రీజ్ చేస్తుంది కర్కుమిన్ లెవెల్స్ ని. టర్మరిక్ లో ఉన్న వాటిని ఏం లెవెల్స్ అంటున్నారు సార్ ఇందాక? కర్కుమిన్ లెవెల్స్, అదే మన టర్మరిక్ లో ఉంటుంది. సో వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్ అంటారు. సో అది 200% ఇంక్రీజ్ చేస్తుందా? 2000% బయో అవైలబిలిటీ చేస్తుంది. అంటే ప్రతి దాన్ని వాళ్ళు చాలా నీట్గా, వాళ్ళకి తెలియ అనేది మనకు తెలియదు, మనం కామెంట్ చేయలేము. కానీ బట్ వాళ్ళు చేసింది మటుకు అల్టిమేట్ గుడ్ థింగ్ అన్నమాట. అంటే సార్ మీరు చెప్పేదాని ప్రకారంగా రెసిపీస్, పాత రెసిపీస్ అన్ని కూడా తాళపత్ర గ్రంథాల్లో రాసి పెట్టాలేమో సార్? కొన్నాళ్ళు రాయాలి. ఇప్పుడు రాయబోతే ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే వీఆర్ లూజింగ్ ఇట్. అమ్మమ్మల తాతయ్యలు ఎన్నాళ్ళు ఉంటారు సార్? ఇంకొక అదే ప్రాబ్లం, అది కూడా చెప్తుంటాను. 5-10 సంవత్సరాలే ఉంది అదృష్టం, 5-10 సంవత్సరాలు వీళ్ళంత నేర్చుకోండి, ప్రిజర్వ్ చేసుకోండి అని. లేకపోతే నెక్స్ట్ జనరేషన్ మనం అందించలేము. ప్రతిదానికి ఉంది. చద్దన్నం పొద్దున్నే తినడానికి ఒక రీజన్ ఉంది. దాంతో పికిల్ పెట్టేవాళ్ళు. అవును, దేంతో? చద్దన్నంతో పికిల్, నిమ్మకాయ పెట్టేవాళ్ళు కంపల్సరీగా. అది ఎందుకు పెట్టారు? మళ్ళీ మన పికిల్స్ ఒక అద్భుతం. అవునా? అల్టిమేట్ అది. అంటే మనం యాక్చువల్గా మనం ప్రపంచానికి చాలా మేలు చేస్తాం ఆ పికిల్, కానీ వరల్డ్ మొత్తం అమ్మితే. ఎవ్రీ డే ఇఫ్ యూ టేక్ ఎ సింపుల్ పికిల్ విత్ ఇది, ఈ రెండు కాంబినేషన్ కూడా చూడండి. ఒకటేమో ప్రోబయాటిక్ ఇంక్రీజ్ చేసి గట్ని ఇంప్రూవ్ చేస్తారు. కరెక్ట్. ఎందుకు గట్? సర్వరోగాలకి మూలం నీ గట్లోనే ఉంది అంటారు. సో ఎప్పుడైతే అది ప్రాపర్గా అవుతుందో, దీని నుంచి వచ్చే దీంట్లో మంచి యాసిడ్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కోదానికి స్పెషల్. గాలిక్ యాసిడ్ పచ్చళ్ళలో, గాలిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్, టాటారిక్ యాసిడ్స్, ఇట్లా డిఫరెంట్ యాసిడ్స్ ఉన్నాయి. ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ పైన పనిచేస్తాయి. గుడ్ అబ్జార్ప్షన్ కోసం, ఆక్సిడేషన్ పైన పనిచేస్తాయి. ఆక్సిడేషన్ పైన పనిచేస్తాయి. అంటే ఫ్రీ రాడికల్స్ అని బాడీలో కొన్ని ఉంటాయి. కరెక్ట్. సో ఫ్రీ రాడికల్స్ కి మనం కానీ యాంటీ ఆక్సిడెంట్స్ ని ఇవ్వకపోతే, న్యూట్రలైజ్ చేయకపోతే అది క్యాన్సర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. డిఎన్ఏ కానీ సెల్ ప్రొడ్యూసింగ్ లెవెల్లో పనిచేస్తాయి డేంజరస్ గా. అది రెగ్యులర్ గా జరుగుతుంటది మన బాడీలో. ఎప్పుడు ఒక యుద్ధం జరుగుతుంటది, మీకు తెలిసే ఉంటుంది. హ్యూమన్ బాడీలో యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. అది ఎప్పుడైతే ప్రపంచ యుద్ధాలాగా మారుతుందో అప్పుడు రోగాలు వస్తాయి, హెవీగా దారుణంగా వస్తుంది. అప్పుడు ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోతుంది, ప్రాబ్లమ్స్ హెవీ అయిపోతాయి. వీటన్నిటినీ కంట్రోల్ చేయడానికి వాళ్ళు సింపుల్గా సెట్ చేశారు. చూడండి, అంటే ఇంతకుముందు డైట్ చెప్తా మీకు అర్థమైపోతుంది, ఎంత క్లియర్గా ఉంటుంది. చెప్పండి సార్. మార్నింగ్ సద్దన్నంతో స్టార్ట్ చేసేవాళ్ళు, లేదా కొంతమంది దానికి కొంచెం అడ్వాన్స్ అయిన తర్వాత ఫెర్మెంటెడ్తో వచ్చాయి మన ఇడ్లీలు, దోశలు, అన్ని ఫెర్మెంటెడే. మళ్ళీ అగైన్ ప్రోబయాటిక్ ఇంక్రీజ్ చేస్తుంది. ఒక టెక్నిక్ ఉంది ప్రతి కర్రీలో, ప్రతి పచ్చళ్ళలో, ప్రతి పచ్చడి, మళ్ళీ ఎవ్రీ పచ్చడి అన్నిటిలో కుమిన్, కొరియాండర్, బ్లాక్ పెప్పర్, మస్టర్డ్ సీడ్స్ ఖచ్చితంగా ఉంటాయి. టర్మరిక్
ఖచ్చితంగా ఉంటాయి. ఉంటాయి, అవును, బేస్ లాగా వాడతారు. దీస్ ఆర్ ఆల్ వెరీ హెవీ యాంటీ ఆక్సిడెంట్స్ అగైన్. కామన్ థింగ్స్. మనం ఖచ్చితంగా వారంలో 2-3 సార్లు అయినా సరే ఆకుకూరలు తినేవాళ్ళు. ఆఫ్ కోర్స్, యా. అలాగే మీల్ కూడా ఎలా ఉండేదంటే ఒక పులుసు, యాక్చువల్గా టామరిండ్ కూడా మంచిదే లిమిట్గా తీసుకున్నంత వరకు. ఇప్పుడు టామరిండ్ డేంజరస్ నీకు గట్టిగా డేంజర్ అది ఇదని చెప్పి దాన్ని తోసాం పక్కన. ఇట్ వాస్ వెరీ వెరీ గుడ్ అగైన్. ప్రతిదీ లిమిట్లో తీసుకున్నంత వరకు ఇవన్నీ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ ఆకుకూరలు అన్నింటిలోనూ మళ్ళీ హెవీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. గోంగూర మన ప్రపంచానికి ఇచ్చిన ఒక గొప్ప వరం. గోంగూర సార్, గోంగూర చాలా వాటికి సర్వరోగ నివారణలా పనిచేస్తుంది. అండ్ మన పాలకూర, బచ్చలి కూర, పొనగంటి కూర, ఆకుకూర, అన్ని కూరలు, అండ్ కాకరకాయ, బీరకాయ, సొరకాయ, ఇవన్నీ అంటే ఒక్కటి తిను అని చెప్పలా. ఒక్కొక్క దానికి బెనిఫిట్. ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్క న్యూట్రియంట్స్ వస్తాయి, నీ హ్యూమన్ బాడీని బ్యాలెన్స్ చేస్తాయి. రోజు 2-3 ఒక పచ్చడి, ఒక పులుసు, రసం, లేదంటే ఒక కర్రీ అండ్ పెరుగు, ప్రతిదాన్ని నీట్గా ప్లాన్ చేశారు. పెరుగు ఎండ్ విత్ అగైన్ అ పికిల్. ఇట్స్ వెల్ డిజైన్డ్ మీల్, వెరీ వెల్ డిజైన్డ్, వెరీ వెరీ వెల్ డిజైన్డ్. నైట్ మీరు గమనిస్తే ఇంతకుముందు రోజుల్లో మధ్యాహ్నమే హెవీ, పొద్దున ఆరు మధ్యాహ్నమే హెవీ ఉండేది, నైట్ ఉండదు హెవీ ఫుడ్. 6-7 లోపల తినేస్తారు. పడుకునే ముందు ఒక గ్లాస్ పాలు మిరియాలతోనో పసుపు వేసుకొని మంచిగా తాగి పడుకుంటారు. అంతే. అక్కడతో 7:30 మొత్తం లైట్స్ ఆఫ్ కదా సార్. మా చిన్నప్పుడు అదే ఉండేది. 7:30-8కి మొత్తం క్లోజ్ అయిపోయింది. 9:30. సో అసలు అల్టిమేట్ అంటే అంత బ్యూటిఫుల్లీ డిజైన్డ్ థింగ్. మళ్ళీ మనకి ఏమి అంటే ఎటువంటి చిరుతిండ్లు లేవా, మనకి స్నాక్స్ లేవా అంటే ఉన్నాయి. దాన్ని కూడా డిజైన్ చేశారు ప్రాపర్గా. నువ్వుల లడ్లని, అరిసెలని, రవ్వ లడ్లని, ప్రతి దానికి ఒక సిస్టమ్ పెట్టుకున్నారు. అంటే ఏ కాలాల్లో ఏం తినాలి, దానికి ఎటువంటి స్వీట్ అయితే మంచిది బాడీకి ఏముంటది. మీరు గమనిస్తే ఇవన్నీ కూడా హోల్ గ్రెయిన్స్తో చేసేవాళ్ళు. రైస్ కొద్దాం, రైస్ కూడా తినేవాళ్ళు, పరమాన్నం అని చెప్పి అప్పుడప్పుడు తినేవాళ్ళు, ఎక్కువ మిల్లెట్స్ తినేవాళ్ళు. యాక్చువల్గా 90s జనరేషన్కి వచ్చేటప్పటికి మనం అంతా కూడా రైసే అలవాటు కదా, వైట్ రైసే ఎక్కువ తిన్నాం. అసలు మిల్లెట్స్ అనేవి ఈ మధ్య తెలుస్తున్నాయి. రైస్ ఎందుకు హెవీ అయిందంటే గ్రీన్ రెవల్యూషన్ వల్ల. ఇప్పుడు ఏది పాతదో ఏది కొత్తదో అర్థం కానీ ఒక కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ ఉంది సార్. ఇప్పుడు నా వరకు వస్తే చిన్నప్పుడు అంతా అన్నం తినేవాళ్ళం, తెల్లన్నమే అన్ని వాయిల్ కలిపి ఫుల్గా తినేవాళ్ళం. ఇప్పుడు గత 10 yearsగా కీన్వా అని, కొర్రలని, ఇవి మిల్లెట్స్ అన్ని పైకి రావడంతో ఇవి మిల్లెట్స్ మనవే కానీ మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కాదు, ఇప్పుడు మళ్ళీ తినమంటున్నారు. ఇంకొక వాదన ఏంటి, అరే చిన్నప్పుడు ఏం తిన్నావో అది తింటే చాలు, నీ బాడీకి ఏదో అడాప్ట్ అయిందో అదే కంటిన్యూ చేస్తే చాలు, అది మన స్టేపుల్ ఫుడ్ అంటాం, అందుకే దాన్ని. మళ్ళీ నువ్వు కొర్రలో రాగులు అంటావు ఏంటి, ఇదొక వాదన ఉంది. ఏది ఏన్షియంటో ఏది ఓల్డో తెలియట్లేదు, ఏది మళ్ళీ మొదలు పెడుతున్నామో తెలియట్లేదు సార్. అంటే కరెక్ట్ అండి, చిన్నప్పటి నుంచి తిన్నదన్నారు, ఓకే, అంటే 30 సంవత్సరాలు. డిఎన్ఏకి హిస్టరీ స్టోర్ చేసుకునేది ఉంది, సెంచురీస్ హిస్టరీ. ఇట్ ఈస్ ప్రూవెన్. యూఎస్లో ఒక రీసెర్చ్ కూడా జరిగింది దానిపైన, ఆర్గానిక్ అండ్ నాన్ ఆర్గానిక్ క్రాప్స్ పైన. దాని గురించి మనం మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుంటాం. షూర్, తప్పకుండా మళ్ళీ రావాలి సార్. సో ఇందులో ఏంటంటే ఇప్పుడు అది ఏం చేస్తుందంటే ఈ 5,000-6,000 సంవత్సరాల నుంచి మనం తిన్న ఫుడ్ ఏంటిది, మిల్లెట్ బేస్డ్. రైస్ మనకి ఇంట్రడ్యూస్ అయింది, రైస్ కూడా 2,000-3,000 years బ్యాక్ నుంచి కూడా ఇంట్రడ్యూస్ అయింది. కానీ మనం హోల్ రైస్ తినేవాళ్ళం, అంటే రెడ్ రైస్ కానీ ఏదన్నా సరే పాలిష్ చెయ్యనిది ప్రాపర్ రైస్ తినేవాళ్ళం. దాంట్లో మళ్ళీ పరమాన్నం అనేవాళ్ళం. అప్పుడప్పుడు పండగలకి పబ్బాలకి తింటూ డిఫరెంట్గా అప్పుడప్పుడు తింటా వచ్చేవాళ్ళు. దాంట్లో కూడా అప్పటికి కూడా వాళ్ళు తీసుకున్న ప్రికాషన్స్ చూస్తే మీరు, మనం గంజి వార్చి తింటాం. ఇప్పుడు రైస్ కుక్కర్ కదా, అంటే మన సిస్టమ్ని మనమే కరప్ట్ చేసుకుంటాం యాక్చువల్గా. సో గంజి వార్చి ఎప్పుడైతే తిన్నామో, అలాగే మన పాత రైస్లు అయితే ఉన్నాయో అవేవి మీకు ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయవు మితంగా తిన్నంత వరకు. కరెక్ట్. మళ్ళీ అదే రైస్ని మీరు కాబట్టి ఫెర్మెంట్ చేసి తినండి, అల్టిమేట్గా పనిచేస్తుంది బాడీ పైన. ఫర్మెంట్ అంటే నెక్స్ట్ డే సద్దనంలాగా గంజి వార్చి తినండి, మీకు డిఫరెన్స్ ఉంటుంది. కరెక్ట్. దాంతో పాటు మీరు తిండిని బట్టి కూడా మారిపోతుంది. అంటే మీరు దాంతో పాటు ఏం తింటున్నారు అనేది కూడా మీ యొక్క థింగ్స్ డిపెండ్ అవుతుంది. అవును, అంతేగా మరి. ఇప్పుడు ఇదంతా అంటే మార్కెటింగ్ లో జరిగేదంతా కూడా ఇన్స్టెంట్ సింపుల్ థింగ్స్ అనమాట. ఓకే, నీ బ్లడ్ షుగర్ లెవెల్స్ రైజ్ అయిపోతే తినమాక, దీంట్లో జిఏ వాల్యూ ఎక్కువ తినమాక. షుగర్ మంచిదా, జాగ్రీ మంచిదా? జాగ్రీ హై జిఏ వాల్యూ. మిల్లెట్ కూడా 50-60 ఉంటుంది జిఏ వాల్యూస్. రాగి 70 ఉంటుంది అప్రాక్సిమేట్లీ. మరి ఎందుకు రాగి బ్లడ్ షుగర్ రిలీజ్ చేయదా? జిఏ వాల్యూ ఎక్కువ కదా, హై జిఏ వాల్యూ ఉంటే మంచిది కాదు కదా. అవును, హ్యూమన్ బాడీ అలా పనిచేయదు. ప్రాబ్లం అదే. మన లోపలికి వెళ్ళాక ప్రతి ప్రోడక్ట్ వేరు, ప్రతి గట్టు వేరు. సో ఇందులో ఈ ప్రోడక్ట్కి రెసిస్టెన్స్ స్టార్చ్ ఉంటుంది, అది స్లో డైజెషన్ చేస్తుంది, బ్లడ్ గ్లూకోజ్ స్లోగా రిలీజ్ అవుతుంది. ఇది ఎవడు మాట్లాడు, మిల్లెట్ వచ్చాక సస్టైనబుల్గా రిలీజ్ అవుతుంది. ఎంత కావాలో అంత కరెక్ట్, స్లోగా ర్యాపిడ్ స్పైక్ ఉండదు. సేమ్ జాగ్రత్త కూడా. ఓకే. దీంట్లో మళ్ళీ ఆల్కలైన్ ఫుడ్స్ ఉన్నాయి, న్యూట్రల్ ఉన్నాయి, అసిడిక్ ఉన్నాయి. కరెక్ట్.
దేనికి దానికి డిఫరెంట్, హ్యూమన్ బాడీస్ డిఫరెంట్. ఒక్కడు చెప్పాడని దాని మీద బలంగా వెళ్ళకుండా మనం ఏం పడుతుంది, ఏది అలవాటు అవుతుంది, ఏ సీజన్లో చాలా ఆలోచించి తినాల్సిన పరిస్థితికి వచ్చాం మనం. యాక్చువల్గా అదంతా ఆలోచించకుండా మేము ఆల్రెడీ పెట్టాం అది తినండి కదా సార్ మొదటి నుంచి చేసి ఇప్పుడంతా ఫుల్ కేవసే సార్. Yeah. మొత్తం ఒక రీల్లో ఒకళ్ళేమో అది తినద్దంటారు, ఒక రీల్లో ఇది తినద్దంటారు. అది అలవాటు చేసుకుని అప్పుడే 4 రోజులు అయి ఉంటుంది. ఇంకోళ్ళేమో అది వద్దంటారు. ఏం జరగాలో ఏం తెలియదు. అవునా, మొత్తం కన్ఫ్యూజన్లో ఏది పడితే అది కొన్నాళ్ళు చేస్తున్నారు. సోషల్ మీడియా బ్రాండింగ్ జరుగుతుంది, కంటెంట్. మరి ఉండేదే రీల్స్, తక్కువ టైం ఉంటాయి. దానిలో వాళ్ళు పూర్తిగా చెప్పలేరు. వాళ్ళు తెలిసింది చెప్పాలనుకుంది మాత్రం చెప్తారు. వీళ్ళు అర్థం చేసుకుంటారు దాన్ని, అదే కరెక్ట్ అనుకుంటారు. వాళ్ళు డాక్టర్స్ చెప్తున్నారు కదా అనుకుంటారు. కానీ ఏది కూడా ఒక స్టేట్మెంట్లో తీసుకో, దాని చుట్టుపక్కల 100 ఉంటాయి సార్. అవన్నీ కూడా ఇఫ్స్ అండ్ బట్స్ అవన్నీ ఇంతకు మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది సార్. ఎయిదర్ ఫుల్ నాలెడ్జ్ అన్నా గెయిన్ చేయాలి, అట్లీస్ట్ మన బాడీ గురించి మనం తెలుసుకోవాలి. లేదా ఏన్షియంట్ అంటే మన తాతలు అమ్మమ్మలు ఏం చెప్పారో కళ్ళు మూసుకొని అది ఫాలో అవ్వాలి. ఇంకో బ్యాడ్ లక్ ఏంటంటే కొంతమంది అమ్మమ్మలకి 45-50 ఏళ్ళు ఉన్నాయి, వాళ్ళందరూ ఆల్రెడీ ఇదే తిని పెరిగారు. వాళ్ళని అడిగినా మీకు ఉపయోగం ఏమి ఉండదు. అదే 70 అమ్మమ్మలు 70-80 అమ్మమ్మలు నిజాలు తెలుసు. నిజాలు తెలుస్తాయి. రెసిపీలు రాసి పెట్టుకోవాలి సార్. మీరు అంటుంటే నాకు అనిపిస్తుంది ఇంత పరిగెడుతున్నాము, ఒంటింట్లో పెద్ద టైం స్పెండ్ చేయట్లేదు. ఇప్పుడు మీరు వార్చాలి, గంజి తీయాలి అన్నారు కదా, ఒకసారి ఊహించుకుంటే ఇట్స్ ఎ లెబోరియస్ ప్రాసెస్. అబ్బా ఇప్పుడు అవన్నీ ఎందుకు రైస్ కుక్కర్లో పడేస్తే, చాలామంది అన్నం పడేస్తే అయిపోద్ది అంటుంటారు. పడేస్తే అని ఒక పదం, అదొక అంటే అయిపోయింది దాని పని అన్నట్టు. అలాగా తీసి పారేస్తున్నారు చాలామంది. మనం ఇంత పని చేసేది లోపల ఈ టెంపుల్ని బాగా చూసుకోవడానికి, కానీ ఒంటింట్లో పెద్ద టైం స్పెండ్ చేయట్లేదని కొంచెం నాకు ఐ ఓపెనింగ్ అనిపిస్తుంది సార్. ఓకే సరే సార్, ఇప్పుడు మీరు ఏం చెప్పినా, ఇప్పుడు ఇందాక మీరు గోంగూర మంచిది, పాలకూర మంచిది, బీరకాయ, సొరకాయ ఇవన్నీ చెప్తున్నప్పుడు నాకు వెంటనే రైజ్ అయిన థాట్ ఏంటంటే అవన్నీ మంచివే. ఎప్పుడు అవి ఏ భూమిలో నుంచి అయితే వస్తాయో ఆ భూమి మంచిది అవ్వాలి కదా. ఆల్రెడీ ఎరోజన్స్ ఇవన్నీ జరుగుతున్న, ఇంత పొల్యూటెడ్ అట్మాస్ఫియర్లో పెరుగుతున్న, మనమే పొల్యూట్ అవుతున్నాం ఈ అట్మాస్ఫియర్లో పెరిగి. అవి ప్లాంట్స్ వచ్చిన డైరెక్ట్ భూమిలోంచి వస్తుంటాయి, వాటిలో కల్తీ బేసిక్గానే వస్తుంది కదా. అవి ఎంత మంచివైనా దాని నేచర్ కోల్పోతూ వస్తుంది కదా, డిస్కౌంటెడ్గానే వస్తుంది మనకు వచ్చేటప్పుడు, డేంజరస్గా కూడా వస్తుంది. అదే నెక్స్ట్ క్వశ్చన్ అదే. అవి బాగా పెరగాలి అని చెప్పి దాని మీద చల్లారు అనుకోండి, ఇంకా మళ్ళీ అది చల్లడం ఒక ఎత్తు, పోషణ కింద భూమిలోకి వెళ్ళింది ఇంకా ఎక్కువ డేంజరస్ అవుతుంది. మరి నేను అదే క్వశ్చన్ అడుగుతున్నాను సార్. ఇప్పుడు అవన్నీ చెప్పారు, నేను తినాలనుకున్నా, కానీ నాకు నమ్మకం లేదే మంచిది తింటానని. మళ్ళీ ఆర్గానిక్ వెళ్ళాలంటే అంత అఫోర్డ్ చేయలేనే. ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను నాలాంటి వాళ్ళు చాలామంది, మా పరిస్థితి ఏంటంటారు? ఆర్గానిక్ ఎఫోర్డ్ అంటే సరే ఎక్కడ సార్ జర్నీ స్టార్ట్ చేయాలి. కరెక్ట్. ఇప్పుడు మనం డాక్టరు నీకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఈ మందులు వేసుకో, నెలకి 2000 అవుతాయి అంటే వాడతాంగా? ఖచ్చితంగా వాడతాం. వేరే థాట్ లేదు, ఏదో ఆపేసుకొని వాడతాం కదా. సో ఇది కూడా ప్రాబ్లం వస్తుంది, అర్థం చేసుకోండి. 1 year 2 years 3 years చేంజ్. ఇప్పుడు మనం కొంట స్టార్ట్ అయితే ఎక్కువ మంది వస్తే ఎక్కువ ఫార్మర్స్ వస్తారు, ఎక్కువ ఆర్గానిక్ ప్రొడ్యూస్ వస్తుంది, ఆటోమేటిక్గా రేట్స్ కంట్రోల్లోకి వస్తాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆర్గానిక్ కస్టమర్, నేను ఫార్మింగ్ చేసి వచ్చా, 5 years ఫార్మింగ్ కూడా చేశాను నేను. సో ఫార్మింగ్ ప్రాబ్లం ఏంటంటే మార్కెటింగ్. ఇప్పుడు నేను ప్రోడక్ట్ చేశాను, ప్రోడక్ట్ అంటే ఇట్స్ నాట్ వెరీ గుడ్ లుకింగ్ ప్రోడక్ట్ ఉంటుంది ఆర్గానిక్లో. నీట్ వెల్ మంచి షేప్, ఫినిషింగ్ అవన్నీ ఉండదు. చూడగానే ఏంటి ఇలా ఉన్నాయి, లాస్ట్ లో మిగిలిపోయినాయి ఏంటి అనిపిస్తుంది. కొన్ని బాగుంటాయి, అంటే అంతా బాగుండవు అని చెప్పాలి, బాగుంటాయి, మిక్స్డ్ గా ఉంటుంది అనమాట. సో దానికి మార్కెట్ రేట్ రాదు, ఎందుకు చూడడానికి బాగుంటుంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఆర్గానిక్ ప్రాసెస్ లో ఫస్ట్ 1 to 3 years కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. 1 to 3 years 1 to 3 years, ఎందుకంటే సాయిల్ ఆల్రెడీ హారిబుల్ అయిపోయి ఉంటుంది. దాన్ని మళ్ళీ రీజనరేటివ్ చేసుకోవాలి, దానికి 2-3 years పడుతుంది. అందుకని ఆర్గానిక్ సర్టిఫికేషన్ 3 years తర్వాత ఇస్తాడు. ఓ మై గాడ్. ఫార్మింగ్ స్టార్ట్ చేస్తే మీరు ఏదైనా కల్టివేషన్ ల్యాండ్ లో 3 years తర్వాతే మీకు సర్టిఫికేషన్ ఇష్యూ అవుతుంది. Sir, I'm really glad that body is very strong, sir. Yeah, very strong. That's a good news. Fantastic job actually. ఆ లెక్కన మీరు అది సర్టిఫికేషన్ ఇవ్వాలి అంటే అన్ని చూసే లెక్కన ఫ్రిస్లీలో ఉండే 400 products ఆర్గానిక్ సర్టిఫైడా సార్? వా, అంటే మీరు ఎంత వర్క్ చేసి ఉంటారు, ఎంత బ్లడ్ పెట్టుంటారు మీరు. అమ్మో, యూ మైట్ హావ్ బికమ్ ఏ సైంటిస్ట్, రీసెర్చర్, సైంటిస్ట్, ఏదేదో అయిపోయి ఉంటారు మీరు. బిజినెస్ మ్యాన్ తప్ప అన్ని అదే చెప్పాలి, బిజినెస్ మ్యాన్ తప్ప అన్ని. ఎగ్జాంపుల్ అంటున్నా నేను, అంటే ఇప్పుడు కదా మీరు అంటే లాస్ట్ 1 year రెసిపీలు నావే. అవునా? ఎవ్రీ రెసిపీ ఇస్ మైన్, ఈవెన్ ఐస్ క్రీమ్, చాక్లెట్, దోశ పిండిల దగ్గర నుంచి ప్రతిదీ, మసాలాలు, ఫ్లేవర్స్. మన దగ్గర మసాలాకి సంబంధించిన ప్రోడక్ట్ ఏంటి సార్? మామూలుగా మన ఇంట్లో వాడిన మసాలా. మా ఉద్దేశం చాలా మంది అడిగారు ఏం కొత్త చేయట్లేదు కదా. నేను కొత్తగా చేయడానికి రాలేదు, నేను చేసేది మనం తినేది మంచిగా తిందామని వచ్చాను. నేను ఏది కొత్తగా అద్భుతాలు చేయక్కర్లేదు. ఇక్కడ మనం తినేది
కుకీస్ ఉన్నాయనుకోండి, Hmm. బేకింగ్ పౌడర్స్ కానీ, Hmm. స్టెబిలైజర్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, Hmm. మీరు వెళ్ళి ఎంత పెద్ద బ్రాండ్ కుకీ అయినా చూడండి, 400 రూపాయలు పెట్టుకునే కుకీలో కూడా Hmm. అదే పామ్ ఆయిల్ ఉంటుంది, అదే మైదా ఉంటుంది, అదే రైజింగ్ ఏజెంట్స్ ఉంటాయి, స్టెబిలైజర్స్ ఉంటాయి, Hmm. ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, Hmm. యాంటీ ఆక్సిడెంట్ చెప్పి కొత్త నేమ్ పెట్టారు ఇప్పుడు. సో కెమికల్ అవి సింథటిక్వి. ప్రాబ్లం ఏంటంటే న్యాచురల్గా తినండి, సింథటిక్వి డేంజరస్. అవన్నీ కలిపి Hmm. హైడ్రోజన్ ఫ్యాట్ మళ్ళీ కొత్తగా. ఇందులో కుకీ ఎక్కడ ఉంది సార్? కుకీ లేదు, మిగతా అన్నీ ఉన్నాయి ఇందులో. దట్స్ వాట్ యాక్చువల్లీ హ్యాపెన్. Okay. మేము అది తీసాం. దోశ పిండిలోకి వస్తే రైస్ వద్దని పక్కన పెట్టాం. వీ వెంట్ విత్ ద మిల్లెట్ అండ్ చాలా సాఫ్ట్, మీకు చాలా బాగుంటాయి. ఓకే. ఐ థింక్ మీరు ట్రై చేశారు అనుకుంటాను. దోశ అవును సార్. యా సో మీకు పెద్ద డిఫరెన్స్ తెలియదు, బాగుంటుంది. అవును, చాలా బాగుంది. యా, ఇడ్లీస్ బాగుంటాయి. Hmm. ఇడ్లీ కూడా సాఫ్ట్ ఉంటుంది. Hmm. ఇందులో రైస్ బదులు రెడ్ రైస్ వాడతారా సార్? ఇందా మీరు అన్నట్టు రెడ్ రైస్ది ఒక వెరైటీ ఉంటుంది, ఆహా. జోవరు, రాగి, మిల్లెట్స్ ఇవి కూడా ఉంటాయి. Hmm. దేనికి దానికి సపరేట్గా ఉంటుంది. ఏది కలిపి తినకూడదు అనే ఫండా ఉంటుంది. అలా ప్రతిదీ అంటే మురుకుల్లో రైసే హెవీగా యూస్ చేసే రైస్, రిఫైన్డ్ ఆయిల్స్ అవును, కరెక్ట్గా. అండ్ ఎంఎస్జీ ఫ్లేవర్ ఎన్హాన్సర్స్, కలర్స్ వెరీ కామన్ ఇన్ స్నాకింగ్. అవన్నీ పక్కన పెట్టాం. సింపుల్ నార్మల్. కానీ నేను జోవార్ మురుకులో ఆర్డర్ చేశాను సార్ ఫస్ట్. అలాగే నాకు పరిచయం అయింది ఫ్రిస్లీ. జోవార్ మురుకులో ఏదో బాగున్నట్టుంది అని చెప్పి తీసుకున్నా. అవి ఎక్స్ట్రీమ్లీ క్రిస్పీగా ఉన్నాయి, క్రంచీగా ఉన్నాయి, కలర్ కూడా బాగుంది. అండ్ ఇట్లా పట్టుకుని ఎంత ఇలా అన్నా కూడా జస్ట్ ఏదో అట్లా ఆయిల్ షేడ్ తెలిసిందే తప్ప పెద్ద ఆయిల్ తెలియలేదు. ఏంటి అసలు హెల్దీ కూడా గొంతులో ఏం అనిపించదు ఆయిల్ తింటున్నాననే. లేదు, లైట్గా ఉంది. ఇంకో పొట్టలో లేచిపోయేది. అదో రిస్క్, అది కూడా అడుగుదాం అనుకున్నా. మరీ లాగిస్తే 2 పొట్టలు నేనే తీసేది తినేలాగున్నా, అంత తినచ్చా, బింజ్ ఈటింగ్ చేయొచ్చా లేదా అని అడగబోయా. అసలు మ్యాటర్ ఏంటంటే హెల్దీ, టేస్టీ ఈ రెండు ఒక చోట ఉండలేవు అనేది ఒక పెద్ద విశ్వాసం సార్. పాపులర్ నోషన్ అది. అవును. కానీ మీరు అది బ్రేక్ చేసినట్టు అనిపించింది నాకు. అది మా పని అదే చేసాం యాక్చువల్గా. మా ఉద్దేశం కూడా అదే. అంటే నాలుగుకి నచ్చింది కడుపులోకి వెళ్ళదు. అవును, అది ఎంత మంచిదైనా సరే మీ గట్టుకి ఫండమెంటల్ ట్రూత్. అవును, కరెక్ట్ కదా. సో నేనైనా చేయలేను, మీరు ఎవరూ చేయరు ఆ పని. కరెక్ట్. కాబట్టి టేస్ట్ లేకుండా ఎంత హెల్దీ ప్రోడక్ట్ ఇచ్చినా తినరు. టేస్ట్ గురించి చాలా పని చేసాం. ఫస్ట్ టెక్స్చర్స్ గురించి ఇందులో చాలా ఆలోచించాం. అంటే తిన్నప్పుడు ఏ ఫీల్ ఉంటుంది, తినేటప్పుడు ఏ ఫీల్ ఉంటుంది, తిన్న తర్వాత ఏ ఫీల్ ఉంటుంది. సో అంత డీప్ వెళ్ళాల్సి వచ్చింది ప్రతి ప్రోడక్ట్ గురించి. అంత దూరం వెళ్ళకపోతే లాంజిట్యూటీ ఉండదు ప్రోడక్ట్కి, గుర్తుండదు, మైండ్లో రిజిస్టర్ అవ్వదు. ఇప్పుడు చాలామంది మన కుకీస్ తిన్న తర్వాత, ఐస్ క్రీమ్స్ తిన్న తర్వాత చెప్పేది ఏంటంటే మరలా తినాలని ఉంది అని. అంటే మరలా యాక్చువల్గా సార్, సారీ టు బ్రేక్, అది ఈ పాయింటే చెప్తాను. మళ్ళా తినాలి అనిపించడమే కదా సార్ మార్కెటింగ్, ప్రొడక్షన్ అంతా. ఇప్పుడు చేసేది రెగ్యులర్ కూడా అంతే కదా. టేస్టింగ్ సాల్ట్లు అవన్నీ ఎందుకు వేస్తారు అంటే మళ్ళీ వచ్చి మా ప్రోడక్ట్ కొనాలి అనే కదా. కానీ ఇక్కడ వేరే కాస్త చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు నాకు ఎప్పుడైతే ఓకే ఆర్గానిక్ కూడా ఇంత బాగుంటుందా అనే ఫీల్ క్రియేట్ చేయడానికి యాక్చువల్లీ ఇది బ్రేక్ త్రూ సార్. ఎందుకంటే నేను మామూలు మిల్లెట్ మురుకులు చిన్న ప్యాకెట్లో పెట్టి అమ్మిన తిన్నాను. బ్లాండ్గా, డ్రైగా, ఏదో హెల్దీ తింటున్నామని కొంచెం అనిపిస్తుంది. కానీ పిల్లలు అయితే అవుట్ రేట్ రిజెక్ట్ చేస్తారు సార్ దాన్ని. ఇది మనం ఏదో కొంచెం హెల్త్ కాన్షియస్ అనుకుంటాం కాబట్టి సర్లేరా తిందాం, హెల్దీ తిందాం ఫీలింగ్ ఉంటుంది. కానీ మీరి దగ్గరకు వచ్చేటప్పటికి అన్బిలీవబుల్గా ఉంది. రియల్ వాటికన్నా టేస్టీగా ఉన్నాయి. రియల్ వాటికంటే రియల్ అంటే సారీ అన్రియల్ వాటికన్నా అంటే ఇది టేస్ట్ కోసమే అని చెప్పి సపరేట్గా తయారు చేస్తారు చూసారా, వాటికన్నా టేస్టీగా ఉన్నాయి. నాకు తెలిసి మీరు ఈ పని చేయగలిగారంటే చాలామంది ఎందుకు చేయలేకపోయారు? వాళ్ళకి మోటివ్ లేదంటారు. నేను ఇప్పుడు నేను చేసినప్పుడు నేనేం చెప్పను కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇవేమీ తెలియదు. చేసినప్పుడు హైర్ చేసాం చెఫ్ని, పెద్ద పెద్ద చెఫ్లని హైర్ చేశాను. 1 lakh per month శాలరీ. ఎందుకంటే బ్రేక్ త్రూ చేయాలి, ఏదైనా డిఫరెంట్, అంటే ఈ ప్రోడక్ట్ ఇంత హెల్దీగా ఉండాలి అనే దాని గురించి పెద్దగా చదువుకున్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది అని ట్రై చేసాం. బట్ ప్రాబ్లం ఏంటంటే చదువులోనే ప్రాబ్లం ఉంది అక్కడ. అక్కడ చదువులోనే ఆర్గానిక్ కాదు మరి. చదువు సార్, చదువు కూడా ఆర్గానిక్ అవ్వాలి సార్. సార్ ఎవరు చదువు నేర్చుకుంటున్నావు? నాకు ఇంకోటి అంటే టాపిక్ నుంచి బయటకు వెళ్తున్నాను లేదో, టాపిక్ నుంచి బయటకు తెలియదు కానీ మనం ఎవరు చదువు నేర్చుకుంటున్నాం అక్కడ? వాళ్ళ చదువే కదా. మన ఫుడ్లు నేర్పిస్తున్నారా? నేర్పారు కదా. మన గోంగూర పచ్చడి నేర్పిస్తారా, లేకపోతే మన పికిల్స్ నేర్పిస్తారా? మన ఏం నేర్పిస్తున్నారు? కాంటినెంటల్ అంటాడు, మెడిటరేనియన్ అంటాడు, ఇటాలియన్. ఎవరి నేర్పిస్తున్నాడు కోర్సుల్లో నేర్చుకునేదంతా కూడా? మనం వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ వద్దనుకుని అక్కడికి వెళ్తే మళ్ళీ వాళ్ళ చదువు చదువుకున్న అక్కడే జరుగుతుంది. కరెక్ట్. న్యూట్రిషనిస్టులు అదే చదువుకుంటున్నారు, డాక్టర్లు అదే చదువుకుంటున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ప్రతి డాక్టర్ ఆయుర్వేద కూడా చదవాలి, ప్రతి న్యూట్రిషనిస్ట్ ఆయుర్వేద కూడా చదవాలి. ఇట్ షుడ్ బి మిక్స్డ్ ఉండాలి. దే షుడ్ అండర్స్టాండ్ ఇండియన్ కల్చర్ ఏం చెప్పింది. ఎందుకంటే నేను మీకు చెప్పినట్టు ఆల్రెడీ ఇది హౌ ఏ న్యూట్రిషనల్ ఇండస్ట్రీ 40-50 years ఆఫ్ న్యూట్రిషనల్ ఇండస్ట్రీ క్వశ్చనింగ్ 5,000 years ఆఫ్ ఇండియన్ ఫుడ్ సైన్స్.
సో అది బిగ్గెస్ట్ థింగ్ ఉందన్నమాట. సో జస్ట్ ఒక 40 years ఎక్స్ప్లోషన్ తోటి క్వశ్చనింగ్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్. అదంతా అంటే అర్థం చేసుకోవాలి, చాలా థింగ్స్ మారాలి. మన ఎడ్యుకేషన్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. ఫార్మింగ్ మీరు అన్నారే, ఏం తిన్నా భూమి అది ఫార్మింగ్ అంటే అది ఎడ్యుకేషన్ నుంచి స్టార్ట్ అయితే చిన్నప్పుడు చదువుకునే దగ్గర నుంచి మీకు పూర్తి అవగాహనతో వస్తారు బయటకు వచ్చేటప్పటికి. కరెక్ట్. మనం సైన్స్ చదువుకుంటున్నాం, సైన్స్లో ఎందుకు ఫార్మింగ్ లేదు? ఉంటే బాగుంటుంది కదా. ఫార్మింగ్ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేస్తే బెటర్, దాని రీజన్స్ ఏంటి? జస్ట్ ఒక 5 మార్క్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది అంతే సార్. పెద్దగా ఉండదు సార్. ఒక చాప్టర్ అని కాదు, నాకు ఒక బుక్కే ఉండాలి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ లాగా ఫార్మింగ్ అని ఒక సబ్జెక్ట్ ఉండాలి. దట్ విల్ గివ్ యూ ద నాలెడ్జ్, అండర్స్టాండింగ్, చాలా విషయాలు తెలుస్తాయి. ఎండ్ ఆఫ్ ద డే విషయం ఏంటంటే అండి, మనం ఎప్పుడైతే మన కల్చర్ అర్థం చేసుకొని ఈ చెఫ్లు థింగ్స్ కరెక్ట్ వాళ్ళు కూడా వెన్ దే కేమ్ బ్యాక్ టు అవర్ రూట్స్, కరెక్ట్, అసలు మన కల్చర్ ఎలా చేస్తుంది. ఎందుకంటే మనం ఏం అద్భుతాలు చేయక, నేను రెసిపీ మార్చుకోమని చెప్పట్లేదు. నేను ఏం చెప్తున్నానంటే ఇంగ్రీడియంట్స్ మార్చుకుంటే చాలు. మీరు కుకింగ్ తిననుకుంటే తినండి, ఎందుకంటే మార్చలేరు. ఈ రోజున 10 తినేటప్పుడు 2 తినండి, కాకపోతే 2 మంచి తినండి. మన సంతోషం కూడా ఉండాలి కదా సార్. టేస్ట్ అనేది మన జీవితంలో ఫుడ్ అనేది ఎంతో చాలా మేజర్ చంక్ ఆఫ్ ద లైఫ్. ఎగ్జాక్ట్లీ. మన సంతోషం వస్తే పార్టీ చేసుకుంటే తింటాం, ఒకవేళ డిప్రెషన్లో ఉంటే డిప్రెషన్లో ఎక్కువ తింటాం. తినడం అనేది చాలా మన ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అయినప్పుడు అన్ని అదొద్దు ఇదొద్దు అంటే ఏం తింటాం? ఫుడ్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మీరు అది పర్ఫెక్ట్లీ రైట్. ఫుడ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. కరెక్ట్, ఇంపార్టెంట్. మనకి ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా ఏది వచ్చినా ఎండ్ ఆఫ్ ద డే వెళ్ళి పడేది ఫుడ్ మీదే. అవును, పార్టీ అంటే ఫుడ్డే, అంతే కదా. సో అక్కడ ఉద్దేశం ఏంటంటే అది తినాలి, తింటారు కూడా. ఇప్పుడు ఐస్ క్రీమ్ని కూడా మనం బెటర్ చేస్తాం. అంటే ఒక ఐస్ క్రీమ్లో మీరు హెల్దీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని తింటే 70% or 80% ఇస్ గుడ్ ఫర్ యువర్ బాడీ. 20% ఎందుకంటే ఎవరైనా కోల్డ్ క్లైమేట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే. కానీ యాక్చువల్లీ కోల్డ్ క్లైమేట్కి ఐస్ క్రీమ్కి సంబంధమే లేదు. సో దీనికి మనం వేసే ఇంగ్రీడియంట్ వల్ల ప్రాబ్లం ఉంది. ఏంటది ఇంగ్రీడియంట్? మీరు ఐస్ క్రీమ్స్లో మీరు చూస్తే మిల్క్ ఉండదు. అవును, ఫ్రోజన్ డెజర్ట్ అని రాస్తారు. ఒక 70% ఐస్ క్రీమ్స్కి పైన ఫ్రోజన్ డెజర్ట్ అని రాస్తాడు. అవును సార్. ఓకే, దాంట్లో పామ్ ఆయిల్స్ ఉంటాయి, రిఫైన్డ్ ఆయిల్స్ ఉంటాయి, హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. చాలా మంది ఆయిల్లో కూడా ప్రాబ్లం ఏంటి, పామ్ ఆయిల్ ఉంటకపోతే చాలు కదా. అరే బాబు, రిఫైన్డ్ ఆయిల్ కూడా అంతే డేంజరస్. పామ్ ఆయిల్ వేయట్లేదు నేను క్లెయిమ్ చేస్తున్నాడు, రిఫైన్డ్ ఆయిల్ వేస్తున్నాడు. సార్ అలౌ మీ టు బ్రేక్. సార్ రిఫైన్ అంటే ఫీలింగ్ ఏంటంటే క్రూడ్గా కాకుండా మేము మీకోసం రెసిడ్యూస్ అవన్నీ తీసేసి చక్కగా తీసి రిఫైండ్ మీకు ఇస్తున్నాం. వాళ్ళు పబ్లిసిటీ చేసుకుని దాని మీద రాసి ఉంటుంది రిఫైండ్ ఆయిల్ అని. సో వాళ్ళు మంచిదే కదా మనకి ఇస్తున్నారనే ఫీలింగ్లో డబల్ రిఫైండ్ అనేది కూడా కొన్నాళ్ళు హై సేల్స్లో ఉంది. సో రిఫైండ్ అనేది ఇప్పుడు ఎందుకు డేంజరస్ అయ్యింది? రిఫైండ్ అంటే మనం క్రూడ్గా తినలేం కదా. రిఫైండ్ ఫస్ట్ నుంచి డేంజరస్. ఓకే, మనం ఎప్పుడు నమ్మామంటే, ఇప్పుడు మనకి ఇంతకుముందు ఆయిల్ ఎలా ఉండేదండి, గానుగలో వాళ్ళు సింపుల్గా అందరికీ తెలిసిన విషయమే. ఆల్రెడీ చాలా మందికి అవగాహన వచ్చేసింది, మనం కొత్తగా ఏం చెప్పక. దట్ ఈస్ హౌ ఇట్ యూస్ టు బి. అది 5000 సంవత్సరాల్లో నేను ఇబ్బంది పెట్టి నువ్వు మారకుండా నీకు అలవాటు చేసిన దాన్ని కొత్తగా అది ఎలాగా బ్యాడ్ రెసిడ్యూస్ వచ్చేసింది దాంట్లోకి. ఎక్కడి నుంచి వచ్చినాయి? పర్లేదు సార్, వాడేచ్చు, హ్యాపీగా వాడుకోవచ్చు. అంటే ఏముంటుంది దాంట్లో? మీరు పల్లీలు తింటున్నారు, నువ్వులు తింటున్నారు, మరి నువ్వులు నూనె తీసుకోలేరా, పల్లీ నూనె తీసుకోలేరా? యాక్చువల్లీ వెరీ హెల్తీ ఫ్యాట్స్ పల్లీ నూనె. ఆ విషయం అందరికీ తెలుసు. పల్లీలు తింటారు, బెల్లంతో తింటారు. పల్లీలు చాలా ఇంపార్టెంట్ అంటారు. పొద్దున్న చట్నీలో కలిపారు, అన్నిట్లో కలిపారు. లేదు, ఇండియాలో పల్లీ లేకుండా ఒక డే గడవడం కష్టమైన విషయం. బట్ దాని ఆయిల్ వచ్చేసరికి చాలా డేంజరస్ అని పక్కన పెట్టారు. దాని ఆయిల్ వెరీ వెరీ హెల్దీ ఫ్యాట్. పల్లీ నూనె, నువ్వుల నూనె, కుసుమ నూనె, మస్టర్డ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, మనకి దగ్గర అద్భుతమైనటువంటి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఉండగా మనకి ఎందుకు రిఫైన్డ్? అంటే ఎవడో వచ్చి నేను రిఫైనింగ్ ప్రాసెస్ నా దగ్గర ఉంది, నేను రిఫైన్ చేసి నీకు ఇస్తున్నాను అంటే వాళ్ళ దగ్గర లేక వాళ్ళకున్న సమస్యలకి వాళ్ళు ఏదో చేసుకుంటే మనం వాళ్ళ సీడ్ ఆయిల్స్ రిఫైన్ చేసుకుని చేస్తున్నారు. దాంట్లో బ్యాడ్ ఉన్నాయి, గుడ్ ఉంటుంది. సో సీడ్లో కూడా మీరు సర్టెన్ డిగ్రీస్ వరకు, ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది, విటమిన్ ఈ రిచ్ ఉంటుంది, సన్ఫ్లవర్స్ తింటాం మంచిగా. రిఫైన్డ్ సన్ఫ్లవర్ డేంజరస్. కోల్డ్ ప్రెస్ చేసుకొని 40 degrees 45 degrees కంటే మించకుండా కోల్డ్ ప్రెస్ చేసుకుని టెంపరేచర్ 160-170 టెంపరేచర్ లోపలే అది కానీ మీరు దేనికన్నా వాడుకుంటే హీట్ చేయకుండా, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యూ. మనం ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ ప్రాసెసింగ్కి వెళ్తామో ఈ ఆల్ రిఫైనింగ్ థింగ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్ ప్రాసెసింగ్లో బాగా పనిచేస్తాయి. ఇది గమనించండి. హై టెంపరేచర్స్, హెవీ ఫ్రైయింగ్ 2200 degrees కంటే అబోవ్ ఫ్రైయింగ్ అవుతాయో అవి రిఫైన్డ్ ఆయిల్ మాత్రమే అవుతాయి.
నెక్స్ట్ క్వశ్చన్ అదే, చాలామంది డీప్ ఫ్రైస్ చేసుకోవాలంటే గానుగలతో పాసిబుల్ అవ్వదు, స్మోకింగ్ పాయింట్ తక్కువ ఉంటుంది, హై స్మోక్ పాయింట్ రావాలంటే రిఫైన్డ్ ఆయిల్స్లోనే చేయాలి అని నేను మన ఫ్రెష్లీ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఒకళ్ళు నాకు వేసిన కౌంటర్ అనమాట అది. ఎందుకు చేయాలి 200 దాకా డీప్ ఫ్రైయింగ్కి? అవసరం లేదా అంటే బాగా కరకరలాడాలి కదా సార్. 160 170 కూడా వస్తుంది. మీరు వర్క్ చేయండి తెలుస్తుంది. అవునవును, మీరు ముందు దాని మీద పని చేస్తే తెలుస్తుంది. నువ్వు మనం పని, ఎందుకంటే అరిసెలు డీప్ ఫ్రైయింగ్ కదా, అరిసెలు డీప్ ఫ్రైయింగ్, మన మురుకులు డీప్ ఫ్రైయింగ్, ఇవన్నీ 100 ఏళ్ళ నుంచి డీప్ ఫ్రై చేసుకునే కదా తింటున్నాం. అవును కరెక్ట్. మనకి అది కట్టెలో పెట్టినప్పుడు టెంపరేచర్ ఒక కాన్స్టెంట్గానే వెళ్తుంది, హెవీ టెంపరేచర్స్ తీసుకెళ్ళదు. ఆయిల్ అంత హీట్ అవ్వాల్సిన అవసరం లేదు ప్రోడక్ట్కి, మనకున్న బర్నర్స్ దాన్ని అంత హీట్ చేస్తున్నాయి. మనం ఒక సర్టెన్ టెంపరేచర్ కంట్రోల్డ్ పెట్టుకొని నా ఆయిల్ 160 170 కంటే ఎక్కువ వెళ్ళదు అని సెట్ చేసుకొని మీరు చెయ్యండి, మీకు ఎందుకు అవ్వదు? ఏం డిఫరెన్స్ లేకుండా అలాగే అవుతుంది, హ్యాపీగా అవుతుంది. సరే ఈ లెక్కన ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ పెద్ద ఒకలా పెద్ద పర్ఫోరేటెడ్ గెరిటలో పెద్ద ఇంత ఉంటుంది, అది లోపలికి ఇమ్మర్స్ చేసి కాసేపు దాన్ని ఉడికి పైకి తీస్తారు చూసారా, అది ఎంత టెంపరేచర్స్లో ఉంటుంది సార్ అసలు? చాలా హెవీ టెంపరేచర్ 200. అది ఇంకా అది తిన్నారంటే ఇంక షెడ్కి వెళ్ళిపోవడమే సార్. వారానికి ఒకసారి తినే షెడ్కి వెళ్ళిపోతారు. ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే ఇంకా అయిపోయింది స్మాష్. చాలా ఉన్నాయండి, అంటే అన్ని అలా మనం అంటే ఒక దాని దగ్గర నుంచి కాదు, దాంట్లో ఇవన్నీ పాపులర్ థింగ్స్ సార్, చూసే వాళ్ళు ఏం అవాయిడ్ చేయాలో టక్కన బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి. అందుకని మనం చేసుకోమని మీరు మంచిగా తెచ్చుకొని కట్ చేసుకొని ఇంట్లో చేసుకుంటే ఓకేనా? అయిపోద్ది కదా హ్యాపీగా. ఓకే సార్, ఒక్క క్వశ్చన్. మనకి ఈ మధ్య 2 విలన్లు వచ్చారు సార్, విలన్లుగా చెప్తున్నారు. వాళ్ళు ఎవరంటే ఫస్ట్ వాడు వైట్ రైస్, పెద్ద విలన్ అది. రెండోది షుగర్. ఈ 2 విలన్స్ నుంచి మీరు తప్పించుకోండి అన్నట్టుగా ఎక్కువగా పబ్లిసిటీ జరుగుతుంది. ఒక రకంగా ప్యానిక్, ఒక రకంగా అవర్షను, భయాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? హాఫ్ ట్రూత్ అండ్ హాఫ్ ఏమంటారు ఫాల్స్ అనేది ఉంటారండి. ఎందుకంటే చెప్పేవాళ్ళు మంచి ఉద్దేశంతోనే చెప్పారు, దాని అంతవరకు తీసుకుంటే బాగానే ఉంటుంది. దాన్ని చాలా ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయి నేను అసలు షుగరే తిన్నాను, షుగర్ ఈస్ వెరీ 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 బ్యాడ్ ఫర్ యువర్ హెల్త్. సమ్వన్ టోల్డ్ దట్ షుగర్ డస్ పర్మనెంట్ డ్యామేజ్. పర్మనెంట్ డ్యామేజ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే లైఫ్ స్టైల్ దగ్గర స్టార్ట్ అయింది. మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసిన దగ్గర స్టార్ట్ అయింది. ఇంకోటి షుగర్ అంటున్నాం కదా మనం, ఎంత మంది ఇంట్లో షుగర్ తింటారండి? ఇంట్లో చేసిన ప్రోడక్ట్లు ఎన్ని ప్రోడక్ట్లు ఇప్పుడు మీరు ఉన్నారు ఇంట్లో, మీరు తిన్న షుగర్ ఏంటి చూడండి లాస్ట్ 1 month లో. ఇంట్లో చేసినవి షుగర్స్ ఏం తిన్నారు లాస్ట్ 1 month? జామున్లో షుగర్ పాకం వేస్తారు, అది గులాబ్ జామున్ ఇంట్లోనే చేస్తారు కదా సార్. అదే అదొకటి. షుగర్ టీ కాఫీలో ఉంటుంది, పాయసం ఎప్పుడన్నా పండగలకి. ఇవి తప్పితే రెగ్యులర్ గా ఒక వారం రోజుల్లో ఇంపాసిబుల్. అసలు షుగర్ ఎక్కడి నుంచి వెళ్తుంది? షుగర్ ఎక్కడి నుంచి వెళ్తుంది? స్నాకింగ్స్, మన బయట తినే స్నాకింగ్ నుంచి. అందులో షుగర్ ఏం వాడట్లేదు కదా. మీరు తిన్న స్నాకింగ్స్లో ఏ యాక్చువల్ న్యాచురల్ షుగర్ ఉందో చూడండి వెళ్ళి. గ్లూకోజ్ సిరప్స్ ఉంటాయి, ఇన్వర్ట్ సిరప్స్ ఉంటాయి, మాల్టిటాల్స్ ఉంటాయి, హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్స్ ఉంటాయి. మనం నార్మల్ షుగర్ని వదిలేసి హెవీ ప్రాసెస్ చేసి దాన్ని మరలా అది ఎక్కడ గ్లూకోజ్ లెవెల్స్ పెంచుద్దో అని దాన్ని మరీ హై ఫ్రక్టోజ్ లెవెల్కి తీసుకెళ్ళిపోయి, ఫ్రక్టోజ్ ఈజ్ వెరీ డేంజరస్ ఫర్ యువర్ లివర్. న్యాచురల్ ఫ్రక్టోజ్ కాదు, ఆర్టిఫిషియల్ అండ్ యూనో దీస్ సింథటిక్ ఫ్రక్టోజెస్, దే ఆర్ వెరీ వెరీ డేంజరస్ ఫర్ యువర్ లివర్. ఎందుకంటే ప్రాసెస్ చేయలేదు, మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగవు, మీకేం చేంజ్ రాదు. 0 షుగర్ అని చెప్పి అమ్మే వాటిలో కూడా మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగానే ఉంటాయి. ఎందుకంటే గట్ ప్రాసెస్ చేయదు ఫ్రక్టోజ్ని. గ్లూకోజ్ అండ్ సుక్రోజ్లో మళ్ళీ గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది. ఈ రెండింటిని ప్రాసెస్ చేసేది గట్. అక్కడ నుంచి బ్లడ్లోకి వెళ్తుంది, బ్లడ్లో నుంచి మన సెల్స్లోకి వెళ్తుంది, ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ ఎనర్జీయే మనం వాడుతున్నాం. షుగర్ లేకుండా మనిషి లేడు, గ్లూకోజ్ లేకుండా మనిషి లేడు. మీరు గ్లూకోజ్ షుగర్ ఏంటి టైప్ 1 టైప్ 2 డయాబెటీస్లో నీరసం వచ్చింది నాకు అది ఇది అంటే వాడి షుగర్ లెవెల్స్ డౌన్ అయినాయి. షుగర్ అంటే షుగర్ మనకు ఓన్లీ షుగర్ నుంచే వస్తుందా అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. షుగర్ చాలా రకాలుగా వస్తుంది, కాదనట్లేదు. కానీ షుగర్ చాలా డేంజర్ అని చెప్పొద్దు, అది 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 మిత్. ఓ మై గాడ్ సార్, రిఫైన్డ్ షుగర్ ఈజ్ మిత్ అంటే డేంజరస్. రిఫైన్డ్ షుగర్ ఈజ్ డేంజరస్. అంటే ఇప్పుడు పటిక బెల్లం కానీ మామూలు ఆర్గానిక్ బెల్లం కానీ యథేచ్ఛగా వాడుకోవచ్చా? యథేచ్ఛగా కాదు, అంటే ప్రపంచం లేకుండా నా ఉద్దేశం సార్. అమితంగానే కాదు సార్, మితంగానే కాన్ఫిడెంట్ గానీ. ప్రాబ్లం ఏంటంటే మనం ఒకటి బాగుంది అనగానే, ఇప్పుడు మన దగ్గర మల్టీవిటమిన్ ఉందనుకోండి, అంటే మన మల్టీవిటమిన్ ఏంటిది? మురింగా. అవును, మురింగా. మనం అది రోజు తింటే ప్రాబ్లం వస్తుంది. అవును, అన్డౌటెడ్లీ. ఏది లిమిటెడ్గా కొంచెం కొంచెంగా ఎప్పుడెప్పుడు ఏది అవసరమో దాన్ని బట్టి తీసుకుంటే వెళ్తే ఒక సిస్టమ్ లాగా పెట్టుకున్నప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది రాదు. షుగర్ కూడా మీరు రోజు తీసుకునే వాటిలో మీ షుగర్ ఇంపాక్ట్ చేయదు. ఓహో, పని కట్టుకుని తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే అప్పుడు తీసుకోవద్దు. మీరు షుగర్ తినాలనిపించిందా, ఒక లడ్డు ఇంట్లో చేస్తున్నారు, తినండి, ఏం కాదు. ఈవినింగ్ తింటారు ఎప్పటికప్పుడు. మీరు రోజు పొద్దున 10 సాయంత్రం 10 తింటే ఏదైనా డేంజరస్. అవును, అది అందులో
ఈ షుగర్ కంటే మీరు బయట తినే షుగర్లు చాలా డేంజర్ అని చెప్తున్నాను నేను. అవి మీరు ఒకటి తిన్నా 2 తిన్నా డేంజరే. అది చాలా హెవీగా ఇంపాక్ట్ చేస్తాయి బాడీని. ఓకే, ఇందాక మీరు హాఫ్ ట్రూత్ హాఫ్ ఫాల్స్ అన్నది ఈ బయట నుంచి మనకు లోపలికి వెళ్తున్న షుగర్స్ అన్ని కూడా హెవీలీ డేంజరస్. అది ఇంట్లో మనం మితంగా చేసుకుని కాఫీలు టిఫిన్లు ఇలాంటి చిన్న చిన్న పండగలకి ఎప్పుడైనా చేసుకుని ఆరామ్సే చేసుకోవచ్చు. దాని గురించి ఆలోచించు. వాళ్ళు వర్రీ అవ్వద్దు అని. 300 రకాల షుగర్లు ఉన్నాయి. ఒక్క షుగర్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి దానికి. ఒక్కొక్క పేరు అమ్ముతాడు. అవును, కరెక్ట్. ఇందా మీరే 5 చెప్పారు, 5 6 చెప్పారు. అవన్నీ అవాయిడ్ చేయండి. ఎవడన్నా అది వేస్తే వాడికి చెప్పండి నాకు వద్దని. ఆటోమేటిక్గా మారుతుంది. మనం కొంటమ్మా అంటే వాడు మారుతాడండి. అవును, మరి ఆటోమేటిక్గా మారుతాడు. సప్లై ఉంటుంది. రీసెంట్గా ఒక కంపెనీ వాడు చపాతీలో పామ్ ఆయిల్స్, గ్లూటెన్, బేకింగ్ పౌడర్లు వేసేవాళ్ళు బాగా అమ్మారు. చాలా అమ్మారు, 100 కోట్లు అమ్మారు. రీసెంట్గా అందరూ అడుగుతున్నారని చెప్పి ఆ రిఫైన్డ్ పామ్ ఆయిల్ మారి హైడ్రోజనేట్ ఫ్యాట్ లేదా రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. గ్లూటెన్ ఫ్రీ చేయలేరు, వీట్ కదా. గ్లూటెన్ అంటే డైరెక్ట్గా వీట్ ఫ్లోర్ వేసి ఎక్స్ట్రా గ్లూటెన్ కూడా వేసేవాళ్ళు చపాతీలో. అదే అంటున్నా, అదేంది మనకి ఎందుకు అవసరం? చపాతీ సింపుల్గా తయారవుద్ది కదా, ఎందుకు ఇవన్నీ ఫండా? అంటే మనం గుడ్డిగా నమ్మాం. చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఇవన్నీ, చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్. మనకు వాళ్ళంటే చాలా సూపర్ అని తెలుసు నాకు అర్థమైంది. అంటే దే ఆర్ చేంజ్ నౌ. 3-4 days నుంచి మారిపోయింది. అలా థింగ్స్ మారినాయి. దే ఆర్ చేంజ్ టు సన్ఫ్లవర్ ఆయిల్ అండ్ ఇప్పుడు మళ్ళీ కొత్త పేరుతో వచ్చారు. చెప్పండి, పర్లేదు చెప్పండి సార్, తర్వాత చూసుకుందాం మనం. ఇంగ్రీడియంట్స్లో ఇప్పుడు రైజింగ్ ఏజెంట్స్ అని పెట్టి దాంతోపాటు ఫ్లోర్ ఇంప్రూవర్ అని పెట్టారు. ఇంప్రూవర్ అని పెట్టారు పేరు. ఎవడో పట్టించుకుంటాడు ఇంప్రూవర్? నీకు తెలిసిందా ఏంటిది ఇంప్రూవర్ అని? ఇంప్రూవ్ చేస్తుంది సార్, అది సాఫ్ట్నెస్ని ఇంప్రూవ్ చేస్తుంది, టెక్స్చర్ ఇస్తుంది. దానికి ఏం వాడాడో ఎవరికి తెలియదు. ప్రాబ్లం ఏంటంటే మనం మళ్ళీ నమ్ముతాం పెద్ద బ్రాండ్ మంచిగా చేస్తాడు అని నమ్ముతాం. సో అది పెద్ద ప్రాబ్లం. ఓ మై గాడ్. సో ఈ షుగర్కి వచ్చినప్పుడు కూడా అంతే అండి. షుగర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడేసాడు అనేది అంటే పట్టించుకోవద్దు. న్యాచురల్ షుగర్ ఉందా లేదా చూడండి. ఖచ్చితంగా రిఫైన్ షుగర్ ఈజ్ డేంజరస్. ఖచ్చితంగా వైట్ షుగర్ ఇండియాలో వెరీ వెరీ హారిబుల్గా అడల్టరేటెడ్. సల్ఫర్ ఉంటుంది దాంట్లో, నో డౌట్. అవాయిడ్ చేయండి. బయట పెద్ద బ్రాండ్ షుగర్ ప్యాకెట్ కొనుక్కుంటాం, అన్నింటిలోనూ సల్ఫర్ ఉంటుంది. అది వద్దంటారు. అయితే వద్దు, వైట్ షుగర్ ఏదైనా డేంజరస్. మరి ఇప్పుడు బ్రౌన్ షుగర్ కూడా రేర్గా వాడండి. ఎందుకంటే వైట్ షుగర్లో మొలాసిస్ ఉండదు. మొలాసిస్ లేకుండా మీకు అసలు వేస్ట్, అది అనవసరం. బ్రౌన్ షుగర్లో ఉంటుంది కొంచెం. ఇది ఎప్పుడన్నా ఏదన్నా మీకు టేస్ట్ కోసం ఉంటే కొంచెం వాడుకోండి, అంతవరకే. నాట్ లైక్ రెగ్యులర్ యూజ్. పటికి బెల్లం వాడండి, నో డౌట్. పటికి బెల్లం వెళ్ళొచ్చు హ్యాపీగా. పటికి బెల్లం కంప్లీట్లీ అన్రిఫైన్డ్, హెవీ ప్రాసెస్డ్ ఉంటుంది. సింపుల్గా. అది ఎక్కడ తీసుకోవాలి? ఇది ఎనీ మంచి షాపుల్లో, కిరాణా దుకాణాలు దొరుకుతుంది. ప్యాకెట్స్ సీలింగ్. కాకపోతే ఎక్కువ మంది అమ్మరు, కొంచెం మంది అమ్ముతారు. అక్కడ తీసుకోండి, మంచిది. సరే బయట నుంచి షుగర్ తీసుకోవద్దన్నారు. ఫ్రిస్ట్రీలో మీరు 4 సార్లు కుకీస్ గురించి చెప్పారు, ఐస్ క్రీమ్ గురించి చెప్పారు. సో అందులో షుగర్ లేకుండా పని అయితే అయ్యి ఉండదా నేను అనుకుంటున్నాను. షుగర్ అంటే ఉద్దేశం స్వీట్నెస్ సంబంధించింది. మీరేం వాడారు, ఎలా బ్రేక్ చేశారు, ఎలా ఫేవర్ చేస్తున్నారు మాకు అది చెప్పండి. ఐస్ క్రీమ్లో పటిక బెల్లం వాడామండి మొత్తం. ఐస్ క్రీమ్లో పటిక బెల్లము, హనీ ఉంటుంది. ఓన్లీ హనీ ఉండే ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. అందులో ఏ షుగర్ ఉండదు, ఓన్లీ హనీ ఉంటుంది. హనీ ఆల్సో షుగరే, బట్ అదే అంటున్నాను సార్. అది ఓకేనా సార్? మరి హనీ తీసుకోవచ్చా? హనీ ఈజ్ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్ అండి. ఇంకొక కొంతమంది నేను కొన్ని చూసాను యాక్చువల్గా వీడియోస్. అదే నా నాలెడ్జ్ అదే. హనీ కూడా డేంజర్ కదా. నన్ను ఒకరు అడిగారు, అంటే షుగర్ లాగానే కదా హనీ కూడా. అవును, డాక్టర్ చెప్పాడు దానికి కూడా జిఏ వాల్యూ ఎక్కువ అంట కదా, జాగ్రీ కూడా డేంజరస్ అంట కదా. అలా కాదు, అలా పనిచేయదు. హ్యూమన్ బాడీలోకి వెళ్ళాక డిఫరెంట్ గా పనిచేస్తాయి. హనీలో ఎక్కువ ఫ్రుక్టోజ్ ఉంటుంది, న్యాచురల్లీ ప్రాసెస్ అవుతుంది లివర్ నుంచి, అండ్ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్. మీకు అసలు చాలా మంచిది హనీ. దాంట్లో మళ్ళీ అకాషియా హనీ ఇలా కొన్ని ఉన్నాయి అనమాట. అకాషియా హనీ వెరీ లో జిఐ ఉంటుంది, చాలా తక్కువ. అకాషియా హనీ అంటే అకాషియా. సో అది వాడతాం మనం యాక్చువల్గా. అండ్ చాలా న్యూట్రియన్స్ రిచ్ ఉంటుంది. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఇంకొకటి చెప్తాను నేను, ఎంత తింటారు ఐస్ క్రీమ్? 100 grams ఉంటుంది సార్. 100 grams తింటాం. ఒక స్కూప్ అనుకోండి. 100 grams లో ఎంత ఉంటుంది హనీ? 10-12 గ్రాములు, 14 గ్రాములు ఉంటుంది అంతే. ఆ 14 గ్రాములు హనీ చాలా మంచి చేస్తుంది మీ బాడీకి యాక్చువల్గా, చెడు చేయట్లా అక్కడ. అండ్ ఇంకోటి మా ఐస్ క్రీమ్ ఏముంటాయి, పాలు ఉంటుంది. అవును గైస్, ఇందాక నువ్వు చెప్పాను కదా, ఫస్ట్ 20 minutes మీట్ అయ్యాను ప్రతాప్ గారిని. అక్కడ వెళ్ళినప్పుడు నాకు ఒక క్యారెట్ బేస్డ్ ఒక ఐస్ క్రీమ్ ఇచ్చారు. ఫస్ట్ స్కూప్ ఇలా పెట్టుకున్నా, అసలు ఎక్కడికో ప్రపంచంలో లేకుండా ఎక్కడికో బయటకు తరిమేశారేమో, నన్ను గాల్లో ఇట్లా తేలుతున్నానేమో అనిపించింది. ఎక్స్ట్రాడినరీ ఫ్లేవరు. నాకు అంత రియల్ మిల్క్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ఫ్లేవర్ ఎలా ఇచ్చారు మీరు షుగర్ లేకుండా? అదే ఏదో చేస్తే ఇంత షుగర్ నోట్లో పోస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది సార్. కానీ దానిలో నాకు తెలుస్తుంది క్లియర్ కట్గా ఇది ఒక సస్టైన్డ్గా పద్ధతిగా తయారు చేసింది ఫీలింగ్ వస్తుంది. అంత ఎలాగా తీసుకొచ్చారు సార్?
చాలా ఇటరేషన్స్ అయినాయి. అడల్టరేటెడ్ ఫుడ్ కూడా ఇవ్వనంత అడల్టరేటెడ్ ఫుడ్ కూడా ఇవ్వనంత టేస్ట్ అది ఇచ్చింది టెక్స్చర్. ఐస్ క్రీమ్స్ చాలా మందికి నచ్చాయి. మై గాడ్, అది మాత్రం అది క్యారెట్ ఉంది చూసారా సార్ గైస్, అది నేను తిన్నాను. ఇది గురు సర్టిఫైడ్, అమెజాన్ సర్టిఫైడ్ అని రాస్తుంటారు కదా, ఆ రకంగా నేను తిన్నాను. మీరు ట్రై చేయండి, మీరు చెప్పినంత లేదు కదా బ్రో అని అనండి, నన్ను చూద్దాం, అప్పుడు మాట్లాడదాం. మై గాడ్, అంత టేస్ట్ ఎలా పాసిబుల్ అయింది సార్? గ్రేట్ వర్క్ సార్. ఐస్ క్రీమ్స్ అన్ని అంటే ఇప్పుడు చాక్లెట్ కానీ, క్యారెట్ హల్వా కానీ, పిస్తా కానీ, బిస్కాఫ్ అనే కొత్త ఫ్లేవర్ వస్తుంది కానీ. సో బిస్కాఫ్ కూడా, బిస్కాఫ్ అంటే వాళ్ళది కాదు, లోటస్ వాళ్ళది కాదు, మేము ఒకటి తయారు చేసుకొని దాన్ని మళ్ళీ స్ప్రెడ్ కింద మార్చుకొని దాన్ని యూజ్ చేసామన్నమాట. ఎందుకంటే దాంట్లో హెవీ అగైన్ అంటే మనకు అనవసరం, మనం అది సింపుల్గా వాడి చేసాము. సో వెరీ అంటే ప్రతి దాంట్లో కూడా చాలా క్లియర్ ప్లానింగ్ ఉంటుంది, ప్రతి ప్రోడక్ట్లోనూ ప్రతి ప్రాసెస్లోనూ చాలా ఇటరేషన్స్ ఉంటాయి. ఏ బ్యాలెన్స్ ఎక్కడ దాకా బ్యాలెన్స్ చేస్తే అది వర్కౌట్ అవుతుంది అని. ఇప్పుడు ఆ క్యారెట్ పాలల్లో మంచిగా ఉడుకుతుంది, పాలు క్యారెట్ కలిపిన ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది, అదే వచ్చింది సార్. సో దాంట్లో కొంచెం హనీ వేసేసి హల్వా తిన్నట్టే, మన హల్వా నేను కొంచెం బెటర్ చేసి ఐస్ క్రీమ్లో ఇచ్చా మీకు, అద్భుతంగా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ బాగుంది, టేస్ట్ బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు అసలు నా అసలైన క్వశ్చన్, డైరీ అని ఒక పెద్ద ఇండస్ట్రీ సార్. ఆ డైరీలో అడల్ట్రేషన్స్ కానీ, హార్మోనల్ ఇంజెక్షన్స్ కానీ, కొంతలో కొంత కాదు ఇంజెక్షన్స్ కానీ, అనిమల్ క్రుయాలిటీ కానీ, ఇవన్నీ పుట్టుగెదర్ చూస్తుంటే డైరీ అంటేనే భయం వేస్తుంది సార్. చిన్నపిల్లలకి చిన్నప్పుడంతా పాలు తాగావా అని అనేవాళ్ళు, ఇప్పుడు పాలు తాగట్లేదు కదా అంటున్నారు. దట్ ఈస్ సో వ్యాలిడ్, ఎందుకంటే అడల్ట్రేషన్ ఈజ్ ఎవ్రీవేర్. ఏ ఆవు ఎక్కడి నుంచి దూడను పక్కకు లాగేసి ఏం పీకుతున్నారో, దానికి రోజుకి 25 లీటర్లు ఇవ్వడానికి ఏం గుచ్చుతున్నారో ఏమీ మన కళ్ళెంబటి కనపడదు. రేట్ ఎక్కువ ఉంటే ఇది మంచిదంట అని అఫోర్డ్ చేసేవాళ్ళు కొనుక్కుంటున్నారు, లేని వాళ్ళు కామ్గా ఉంటున్నారు. మీరు ఇస్తున్న ఈ ఐస్ క్రీమ్లో ఆ పాలకు సంబంధించిన కేర్ మీరు ఏం తీసుకున్నారు, మాకు ఏం ప్రామిస్ ఉంది అందులో? ఆర్గానిక్ సర్టిఫైడ్ మిల్క్ అండి. ఓకే, కంప్లీట్లీ ఆర్గానిక్ సర్టిఫైడ్. ఇండియాలో ఉన్నారు ఆర్గానిక్ సర్టిఫైడ్ చేసిన వాళ్ళు ఒక 4-5 ఉన్నారు. దే ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్ జాబ్. అవునా? మనం కౌ మిల్క్ వాడతాం, దేశీ కౌ మిల్క్, అన్నిట్లో దేశీ కౌ మిల్క్, A2 మిల్కే ఉంటుంది, నార్మల్ మిల్క్ యూజ్ చేయం మనం. దాంట్లో క్రీమ్ ఉంటుంది, ఫుల్ క్రీమ్ అంటారు. ఇది ఫుల్ క్రీమ్ కాదు, మీడియం ఫ్యాట్ సింపుల్ క్రీమ్ ఉంటుంది. సింపుల్ క్రీమ్ కి ఫ్లేవర్ వచ్చిందా? ఓ మై గాడ్, అది కూడా చాలా తక్కువ ఉంటుంది అండి. అదంతా ఏంటది? చాలా తక్కువ ఉంటుంది క్రీమ్ దాంట్లో. క్రీమా? ఆవు పాలలో ఉండేది 3.5 ఫ్యాట్, అదే ఫుల్ అవుతుంది. అదే దాన్నే ఫుల్ అంటారు. కాదు, ఫుల్ క్రీమ్ అంటే 6% ఉండాలి. 6% 6 ఉండాలి. 6 అబోవ్. అచ్చా, 6 అబోవ్ వెళ్ళిపోతే ఇది తక్కువ, హాఫ్ ఉంటుంది దాంట్లో మళ్ళీ. అందుకే మీకు తిన్న తర్వాత కూడా ఆ ఫ్లేవర్ ఏం తెలీదు, క్రీమీ ఫ్లేవర్స్ ఏం తెలీదు మీకు. అండ్ కొంచెం క్రీమ్ వేసుకుంటాము. ఏంటది? క్రీమ్. సో ఇవన్నీ కూడా పాలలో నుంచి తీసుకున్నవే. కౌ మిల్క్ ఆర్గానిక్ సర్టిఫైడ్. మీరు చెప్పినట్టుగా ఇండియాలో చాలా హారబుల్గా మారింది, అదొక ఇండస్ట్రీ అయింది. గ్రీన్ రెవల్యూషన్ లాగా వైట్ రెవల్యూషన్ అని మిలిటరీ రెవల్యూషన్ స్టార్ట్ అయ్యి చాలా చాలా బాగా చేశారు, మనకి మంచి చేశారు, అలాగే చెడు కూడా చేశారు. ఆ చెడును వదిలించుకోవాలి, తొందరగా వదిలించుకోవాలి. మీరు చెప్తుంటే ఇట్స్ నీడ్ ఆఫ్ ద అవర్. దాన్ని ఇంకా ఎంత దూరం తీసుకెళ్లారంటే పాలే వరస తాగద్దు అని, ఇంకా మరి దారుణంగా తీసుకెళ్ళిపోయారు. అంటే మరి పెరుగు అంటే ఇట్స్ డైరీ, ఐ డోంట్ టేక్. వైట్స్ అవాయిడ్ చేయండి, వైట్ సాల్ట్, వైట్ షుగర్, వైట్ మిల్క్, ఇలాంటి వైట్స్ అన్ని అవాయిడ్ చేసి మీరు హెల్దీగా ఉంటారు అనేది ఒక పాపులర్ ఒక పద్ధతి. ఒక రోజున మన న్యూట్రియన్స్ని కాపాడింది, మన హ్యూమన్ బాడీని సేవ్ చేసింది ఆవే కదండి. ఆవు పాలు, ఆవు పెరుగు, మజ్జిగ. ఓ మై గాడ్, మజ్జిగ యాక్చువల్లీ ఐ కెన్ సే ఇండియన్స్ ప్రపంచానికి ఇచ్చిన ఒక గొప్ప ఔషధం అని చెప్తాను నేనైతే. అవునా? ఈ కాఫీ టీలు మానేసి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఒక గ్లాస్ మజ్జిగ. ఇంతకుముందు అలాగే ఉండేది సార్, అందరూ అలాగే చేసేవాళ్ళు. నాకు చిన్నప్పుడు మా ఇప్పుడు మట్టికి వదిలేసారు. ఇప్పుడు మజ్జిగ అంటే వింతగా చూస్తున్నారు, కాఫీ టీ. అవును. సో అది అంటే సిచ్యువేషన్ ఇందాక వెళ్ళిపోయింది. మజ్జిగ చాలా సార్. కోకోనట్ వాటర్ మంచిదే కదా? మంచిదండి బాబు, కొద్దిగా కోకోనట్ వాటర్ తీసుకురండి సార్. సో అలా మీరు కాఫీ తాగరని కోకోనట్ వాటర్ అరేంజ్ చేశాను సార్. ఓకే, అవన్నీ అండి అట్లా మనము దేర్ ఆర్ వెరీ వెరీ గుడ్ ప్రోడక్ట్స్ మనం వెతుక్కొని తీసుకొని చేసుకుంటే మటుకు. పాలు ఆర్గానిక్గా ఎవరైనా చేస్తుంటే నమ్మకం ఉండి ఆవు పాలు దొరికితే తీసుకోండి హ్యాపీగా, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. నా ఒపీనియన్, ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్స్. సో గైస్, ఇందాక మనం అనుకున్నాం కదా, ఆర్గానిక్ సర్టిఫైడ్ అనే ముద్ర పడాలంటేనే ఎన్ని ప్రాసెస్లు అది కంప్లీట్ చేసుకొని రావాలి అని. సో ఆల్రెడీ ఆర్గానిక్ సర్టిఫైడ్ మిల్క్నే వాడుతున్నారు కాబట్టి మనకేం రిస్క్ లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇందాక ఐస్ క్రీమ్ బాగుంది తినండి అన్నట్టుగా నేను చెప్పాను కదా, దానిలో కూడా ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది, మనం కాన్ఫిడెంట్గా కొనుక్కొని తినచ్చు. సేమ్ ఇప్పుడు కుకీస్లో ఇవన్నీ కూడా అంతేనా సార్? పటిక బెల్లం వాడడం కాదండి, కుకీల్లో పటిక బెల్లం కొన్ని వేరియంట్స్ ఉన్నాయి,
కొన్నిట్లో బ్రౌన్ షుగర్ వాడాను, ఓకే. బట్ ఐఎమ్ చేంజింగ్ దట్ వెరీ సూన్. ఒక 2-3 months పడుతుంది, బట్ విల్ చేంజ్ ఇట్ టు ది మోస్ట్లీ పటిక బెల్లానికి వెళ్ళిపోతాం. అన్ని ఓవరాల్ పట్టిక ఓకే. దానికని ఇది బెటర్ అనిపిస్తుందా సార్ మీకు? పట్టిక బెల్లం బెటర్ అనిపిస్తుందా? టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాం యాక్చువల్గా. ఓకే. సో అందుకని బ్రౌన్ షుగర్ వాడాం. కానీ మేము ఇప్పుడు కుకీ తిన్నారనుకోండి, 2 grams ఉంటుంది, అంటే 20 grams కుకీలో, మనం అమ్మే కుకీలో 2 నుంచి 3 grams బ్రౌన్ షుగర్ ఉంటుంది. నాట్ బ్యాడ్ ఫర్ నెగ్లిజిబుల్ గా సార్ దాని అంటే 10 కుకీలు తినద్దని చెప్తున్నాను. అందుకని నేను 1-2 తినండి, ఇట్ నాట్ ఇంపాక్ట్ యూ మచ్. ఇంకోటి ఏంటంటే ఒక 10 grams ఎక్స్ట్రా తిన్నారనుకోండి, ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా నడకతోనో స్విమ్మింగ్తోనో దేనితోనో ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది. ఆ ఎనర్జీని మీరు యూటిలైజ్ చేసేస్తారు, కన్జ్యూమ్ చేసేస్తారు. ఇట్ వోంట్ కన్వర్ట్ ఇంటూ ఫ్యాట్ కదా. మీరు కెమికల్ తినద్దు. మీరు కెమికల్ తింటే ఎట్లాగూ కన్వర్ట్ అవ్వదు, లోపలే ఉంటుంది. వెరీ డేంజరస్ అవుతుంది. 2 grams షుగర్కి దాని కూడా ఇంత ఆలోచిస్తున్నారా మీరు? గ్రేట్ సార్. సార్ ఒక క్వశ్చన్ ఇందాక, ఆర్గానిక్, ఒక రైతుకి ఆర్గానిక్గా ఏం చేయాలి, ఎలా చేయాలి అనే నాలెడ్జ్ ఉంటుందా? అతనికి ట్రైనింగ్ ఉంటుందా? అతను ఏదో నేర్చుకొని ఉంటాడు. సడన్గా మనం వెళ్ళి ఈ టర్మ్స్ వాడి ఆర్గానిక్ అసలు పిచికారీ చేయకు, పెస్టిసైడ్స్ వేయకు అంటే అది ఊరుకునే వేయరు కదా. దానికి ఏదో చదవడము, పురుగు రావడము ఉంటుంది కాబట్టి కదా వేస్తారు. ఊరుకునే ఎందుకు వేస్తారు? ఒకవేళ వేయకపోతే ఈ పురుగు పట్టింది లాసే కదా, అదైనా సరే లాసే కదా. సో రైతుకి ఈ నాలెడ్జ్ ఉందా? అతను ప్రాపర్గా చేయగలడా, లేక వాళ్ళని కూడా ఏమైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అలా చెయ్యాలా? అది ఒక క్వశ్చన్ సార్. రెండోది, ఈల్డ్స్ ఉంటాయి కదా. ఒక పంట ఒకసారి వేసి తీసిన తర్వాత భూమిలోని సారం కొంత తగ్గుతుంది రెండో పంటకి తగ్గిన తర్వాత మూడో పంటకి ఇంకొంచెం తగ్గుతుంది. అలా 1 yearలో 3-4 పంటలు అనుకోండి, 4వ పంట కొంచెం ఆన్ ఏ లోవర్ సైడ్ ఉంటుంది ఆ ఈల్డ్ ప్రకారంగా చూసుకుంటే. ఇది మనకి టేస్ట్ ఎఫెక్ట్ చేయదా? ఇలా మూడో పంటకి ఒక కుకీ వస్తుంది, అదే కుకీ 1వ పంటకు కూడా వస్తుంది, ఎగ్జాంపుల్ అండి. అలాంటప్పుడు మనకి ఏమైనా టేస్ట్లో వేరియేషన్స్, ఎందుకంటే మీరు ఏది ఎక్స్ట్రా వాడట్లేదు కదా, డైరెక్ట్ ఆర్గానిక్గా వాడుతున్నారు కాబట్టి ఎఫెక్ట్ అవుతుంది. ఈ 2 క్వశ్చన్లు సార్. ఫస్ట్ క్వశ్చన్ కండి, నేను 1 point చెప్పాను, చాలా తిరిగాను, చాలా 1.7 to 1.8 kilometers తిరిగాను, 8-9 రాష్ట్రాలు. అంటే తిరగడం అంటే వెళ్ళి సైట్ సీయింగ్ చూసి రాలేదు, ఫార్మర్స్తో స్పెండ్ చేశాను. సో ఓకే, ఫార్మర్స్తో స్పెండ్ చేసి అక్కడే ఉన్నాను, వాళ్ళతోనే టైం స్పెండ్ చేశాను, వాళ్ళు ఎలా చేస్తున్నారు. ఇందులో నేను చాలా నేర్చుకున్నాను ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకంటే ఇది మీరు చేసిన ఫార్మింగ్కి ముందా, ఫార్మింగ్ తర్వాత? ప్రాసెస్లో ముందు మధ్యలో అంతా కూడా ప్రాసెస్లో. ఎందుకంటే అందరూ హాఫ్ చెప్తున్నారు, నో బడీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్. ఒక జనరేషన్కి ఒక నాలెడ్జ్ ఉంది, ఐ వాంట్ టు నో ఆల్ ద థింగ్స్ అనమాట. బాగా క్యూరియాసిటీ అయ్యాను, అందువల్ల బాగా వెళ్ళాను. క్యూరియాసిటీ ఉంది కాబట్టి మీకు నాలెడ్జ్, లేదంటే అవ్వదు అది. కొంచెం అందులో ఏంటంటే నేను తెలుసుకున్నది, మన దగ్గర అల్టిమేట్ నాలెడ్జ్ ఉన్న ఫార్మర్స్ ఉన్నారు. ఎంత డీప్ అంటే దే నో సాయిల్ కూడా, సాయిల్ని ఎలా ఎన్రిచ్ చేయాలి, షార్ట్ టర్మ్స్లో దాన్ని ఎలా బెటర్ చేయాలి, ఎలా వాడుకోవాలి, దాన్ని ఎలా ఇబ్బంది పెట్టకుండా క్రాప్స్ తెచ్చుకోవాలి అనేది. దే వెరీ వెరీ స్కిల్డ్. అండ్ మిడిల్ రేంజ్ ఉన్నారు, కొంత వాళ్ళ నాన్నోళ్ళు ఇచ్చిన నాలెడ్జ్, కొంత ట్రెడిషనల్ సైన్స్ ఇచ్చే నాలెడ్జ్ తోటి 2 మిక్స్ చేసుకుని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. డమ్స్ కూడా ఉన్నారు, సారీ టు కాల్ దట్. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఫార్మర్స్ కాకుండా ఎలా అయిపోయారంటే దే ఆర్ బికమ్ ఎంప్లాయీస్ ఆఫ్ దీస్ మల్టీనేషనల్ కంపెనీస్ అయిపోయింది. చాలా కొద్ది మంది ఫార్మర్లు, ఐఎమ్ నాట్ క్లైమింగ్ ఎవ్రీబడి, కొద్ది మంది. ఏంటంటే వాళ్ళు ఏమడుగుతారు చెప్పండి, నేను చెప్తాను ఎందుకు అంటే, వాళ్ళు ఏం చేస్తారంటే ఏ సీడ్ వేయాలో వాడు డిసైడ్ చేస్తాడు, ఈ సీడ్ వేయి ఇంత క్రాప్ వస్తుంది అని. ఆ సీడ్కి ఒక టైం లైన్ ఇచ్చేస్తాడు, షెడ్యూల్ ఇస్తాడు. ముందు 15 విత్తనం పెట్టే ముందు 5 రోజుల ముందు ఏం చేయాలి, విత్తనం పెట్టాక ఏం చేయాలి, ఫస్ట్ డే ఏంటి, 4th డే ఏంటి, 8th డే ఏంటి, ఏం స్ప్రే చేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వచ్చిందా రాలేదా డజంట్ మ్యాటర్ ఫర్ యూ. ఒక షెడ్యూల్ వస్తుంది, ఒక పుస్తకం రాసుకుంటాడు, షెడ్యూల్ని గుడ్డిగా ఫాలో అవుతాడు, అల్టిమేట్ ప్రొడక్షన్ వస్తుంది, మంచిగా హార్వెస్ట్ వస్తుంది, తీసుకెళ్తాడు, మార్కెట్లో అమ్మేస్తాడు, అయిపోయింది అక్కడతోటి, జాబ్ ఇస్ క్లోజ్, వాడి డబ్బులు వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళ ఆర్డర్ వాల్యూమ్స్ మీట్ అవ్వడానికి పంట కూడా వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళి ఒక షెడ్యూల్ ఇచ్చేసి, మాకు ఇంత వాల్యూమ్ వస్తుంది, నువ్వు ఇంత జనరేట్ చేసి మాకు ఇచ్చే అన్నట్టుగా మేము కొనేస్తాం ముందుగానే. అలా చేసే వాళ్ళు ఉన్నారు. అంటే మీరు ఇందాక చెప్పింది అది కదా సార్, షెడ్యూల్ ఇచ్చేది సీడ్ కంపెనీస్. ఓకే, సీడ్ వీళ్ళు వాళ్ళతో బిజినెస్ అంతా. సీడ్ కంపెనీ, ఫెర్టిలైజర్ కంపెనీ, పెస్టిసైడ్ కంపెనీ, అండ్ దెన్ ప్రొక్యూర్ చేసే కంపెనీస్ 4 ఉన్నాయి ఇక్కడ. ఈ 4 కలిసి పనిచేస్తారు. సిండికేట్. సీడ్ ఇచ్చేవాడికి ముందలే షెడ్యూల్ ఇస్తాడు, నా సీడ్కి నువ్వు ఇలా చేసుకుంటే వర్కౌట్ అవుతుంది అని. అందులో ఇచ్చేవన్నీ ఈ ఫెర్టిలైజర్ కంపెనీస్ అండ్
పెస్టిసైడ్ కంపెనీకి సంబంధించిన షెడ్యూల్స్ వచ్చేస్తాయి. సార్ ఈరోజు నేను పడుకునేటట్లేదు సార్. అమ్మో. సో దాన్ని అలాగే వాళ్ళు చేస్తారు. ఈ 3 monthsలోను 6 monthsలోను వచ్చే క్రాప్స్ అన్నిటికీ కూడా ఈ షెడ్యూల్స్ ఉన్నాయి. పీపుల్ విల్ ఫాలో దట్. 1 month క్రాప్స్లో ఉన్నాయి, 45 daysలో వచ్చే క్రాప్స్లోనే షెడ్యూల్స్ ఉన్నాయి. సో గుడ్డిగా ఫాలో అవుతారు. ఇంకా మధ్యలో ఏదైనా వాళ్ళకి ఇబ్బంది అయ్యింది అనుకోండి, సపోజ్ ఆ ఆకు పట్టుకొని దగ్గరలో ఉన్న పెస్టిసైడ్ షాప్కి వెళ్తాడు, ఆ ఆకు అక్కడ పెడతాడు, వాడు ఏదోటి ఇస్తాడు, దాన్ని తీసుకొచ్చి స్ప్రే మొత్తం కొట్టేస్తాడు. ఎందుకంటే అక్కడ 50,000 రూపాయలు సరుకు ఉంది పొలం పైన, వ్యాపారం చేస్తున్నాడు. తప్పలేదు, తప్పనట్లేదు నేను. ప్రాబ్లం మనం ఎడ్యుకేషన్లో ఉంది. ప్రాపర్గా ఎడ్యుకేట్ చేస్తే ఎగ్జిక్యూట్ చేస్తారు. పర్ఫెక్ట్. సో అది రావాలి. అది అంటే అక్కడ దాకా వెళ్ళట్లేదు నాలెడ్జ్. సార్ ఇది చాలా పెద్ద ఒక సైకిల్ లాగా ఉంది సార్. ఎక్కడ మొదలెట్టాలో ఎక్కడ ఎండ్ చేయాలో తెలియట్లేదు, కానీ మొత్తానికి ఎక్కడో చోట మొత్తం మొదలెట్టాలి సార్. ఖచ్చితంగా. ఇప్పుడు అయితే మీ మాటలు బట్టి నాకు ఏమర్థం అవుతుందంటే, మీలాంటి కంపెనీస్ ఒక 4-5 వస్తే మీరు సంతోషపడేలా ఉన్నారు. 4 కాదు 40 వస్తే 50 వస్తుంది. ఎందుకంటే అంటే కాంపిటీటర్గా ఫీల్ కాకుండా మార్కెట్ పెరుగుతుందండి. ఇప్పుడు అది కూడా నేను ఒక్కని కాబట్టి 100 డౌట్లు వస్తున్నాయి. అవును. 10 మంది వచ్చాక అది కామన్ అనిపిస్తుంది. అంతేగా, కరెక్ట్. అది కామన్ అవ్వాలి. ఫుడ్ అంటే ఇలాగే ఉండాలి, ఇలాగే ఉంటుంది అనే కామన్నెస్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో, సో ఆటోమేటికల్లీ అవేర్నెస్ వస్తుంది, ఎక్కువ మంది తీసుకుంటారు, మార్కెట్ వైడ్ ఓపెన్ అప్ అవుతుంది. సో ఇప్పుడు ఏదైనా వస్తే నీది నీష్ మార్కెట్ కదా అంటారు. అవును, కరెక్ట్. అరే ఫుడ్ అందరిది, భారీ మార్కెట్, అందరిది, నాట్ ఫర్ అంటే ఓన్లీ వీళ్ళు మాత్రమే అనేది కాదు. అంటే కొంతమంది మీరు మొన్న ఇందాక అన్నారు ప్రైస్ ఏంటి అని. ఆర్గానిక్ నేను చేసిన వర్క్ ఏంటంటే, ఆర్గానిక్ అయినందువల్ల ప్రోడక్ట్ ప్రైస్ అవ్వలేదు, దాంట్లో వాడుతున్న ఇంగ్రీడియంట్ వల్ల ప్రోడక్ట్ ప్రైస్ అయింది. ఆర్గానిక్ ప్రైస్ కదా సార్. అక్కడికే వస్తాను నేను. ఆర్గానిక్ ప్రైస్ ఓకే, అక్కడికి వద్దాం. ఎందుకని? మార్కెట్ అవైలబిలిటీ తక్కువ ఉంది కాబట్టి తక్కువలో చేసుకుంటున్నాడు, తక్కువలో అమ్ముతున్నాడు, ఇంత వర్కౌట్ అవ్వాలి కాబట్టి. ఇక్కడ నేను లార్జ్ మార్కెట్లోకి వచ్చాను, ఇప్పుడు అయ్యే బర్నింగ్ నేను భరిస్తున్నాను. నా ఉద్దేశం ఏంటి? దాన్ని అఫోర్డబుల్ రేంజ్కి తీసుకురావాలి. నేను అఫోర్డబుల్ రేంజ్ ఎందుకు అంటున్నాను అంటే, ఒక ఇంగ్రీడియంట్కి ఎంత పెట్టాలో అంతవరకు మనం ఆ ప్రోడక్ట్ని తీసుకురాగలిగితే, ఇప్పుడు దోశపిండి ఉంది, మీరు రైస్తో వేసిన దోశపిండి 90 రూపాయలకి ద సో కాల్డ్ బ్రాండ్స్ ఆర్ సెల్లింగ్ ఇట్. అవును. వైట్ రైస్ 24 రూపాయల నుంచి 25 రూపాయల బల్క్లో వస్తుంది. అవును. 90-95 రూపాయలకి అమ్ముతున్నారు. నేను మిల్లెట్ వేసి విచ్ ఇస్ 100 to 150 రూపీస్ కాస్ట్ పర్ కేజీ. నేను దాన్ని 120కో 130కో అమ్మితే ప్రైసీ అనే ట్యాగ్ చేస్తున్నారు. అవును. సో ఇక్కడ ప్రైసీ నేనా, ఇంగ్రీడియంటా? ఇంగ్రీడియంట్. మీరు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ని రిఫైన్డ్ ఆయిల్ని ఎలా కలుపుతారు? రిఫైన్డ్ ఆయిల్ 100 రూపాయలు, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ 250 రూపాయలు. పల్లి రేటు వేరు, జీడిపప్పు రేటు వేరు. పల్లి అచ్చుకి ఒక రేటు పెడతాం, జీడిపప్పు అచ్చుకి ఒక రేటు పెడతాం. ఇక్కడ పడితే కదా, మీరు రిఫైన్డ్ ఆయిల్కి ఒక రేటు పెట్టాలి, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్కి ఒక రేటు పెడతాం. కరెక్ట్. ఫండమెంటల్ ట్రూత్ ఇది. మనం వాడే ఇంగ్రీడియంట్ బట్టి రేట్ వస్తుంది. కుకీ ఉంది, కుకీలో హైడ్రోజన్ ఫ్యాట్, మార్జిన్స్. ఇండియాలో ఈ మాట 98% రెస్టారెంట్స్, యు నేమ్ ఇట్, టాప్ నాచ్ 7-star హోటల్స్ దగ్గర నుంచి రోడ్డు మీద అమ్మే వంటల దాకా ఏ ఫ్యాట్ వాడుతున్నారో తెలియకుండా, అంటే వాడుతున్నారని తెలిసి వాడేవాళ్ళు ఉన్నారు, తెలియకుండా వాడేవాళ్ళు ఉన్నారు. మార్జిన్స్ వాడతారు, మార్గరైన్, హైడ్రోజన్ ఫ్యాట్ వాడతారు. మొన్న ఈ మధ్య ఎవరు తెలిసింది మనకి, గీలో కూడా ఇంకో ఫ్యాట్ ఉంది అని చెప్పి ఇష్యూ కూడా అయింది. అది క్వైట్ కామన్. దట్ ఈస్ అ వెరీ 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 క్వైట్ కామన్ థింగ్ ఇన్ ఫుడ్ స్పేస్. మనం ఏం ఆలోచిస్తామంటే, వాడు గీ వేస్తున్నాడు, ఇంత ఇస్తున్నాడు, ఏ గీ వాడాడు, దాంట్లో ఏం వెళ్తుంది, ఫ్యాట్ బటర్ అంటాడు, ఏ బటర్ వాడాడు, అడిగావా ఏ బటర్ వాడాడు? యానిమల్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి దాంట్లో. సో అదే కదా ఇష్యూ, చాలా దారుణమైన డీప్ ఉంటుంది అనమాట. కాబట్టి ఇఫ్ యు నో ద ఇంగ్రీడియంట్, పే ఫర్ ద ఇంగ్రీడియంట్, నాట్ ఫర్ ది సేక్ ఆఫ్ బ్రాండ్ ఆర్ ఎ ప్యాకేజింగ్. సార్ ఇప్పుడు మామూలు బిస్కెట్లు 4 తింటాం అనుకోండి, బిస్కెట్ కాకపోయినా ఫర్ సపోజ్ ఏదో 1 kg తింటాం అనుకోండి, ఏదో మామూలు ఫుడ్, అది ఆర్గానిక్ 1 కిలో తినొచ్చా? అంటే అలా షిఫ్ట్ అవ్వమంటారా? ఆ ప్రైస్ దీనికి పెట్టడం, అలా పెట్టమంటారా? ఒక ఆటో డ్రైవర్ నాతో అన్నమాట, చేంజ్డ్ మై టోటల్ థాట్ ప్రాసెస్.
తను మన వెహికల్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్ డెలివరీకి వచ్చారు, మన వాళ్ళు ఏమైనా వచ్చారని చెప్పి ప్రోడక్ట్ ఇచ్చారు. తను ఏం చేశాడు, కొన్ని తిని కొన్ని ఇంటికి తీసుకెళ్ళాడు. ఒక నిమిషం సార్, సిప్ మన 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 ప్లాంట్లో, అదే ఫ్రిస్లీ ప్లాంట్లో పనిచేసే ఆటో డ్రైవర్కి మన వాళ్ళు ప్లాంట్లో పనిచేసేవాళ్ళు కాదు, ఆటోస్ కొంటే డెలివరీ చేయడానికి వచ్చాడు. డెలివరీ చేయడానికి వచ్చారా? ఆహా, ఓకే. చేయడానికి వచ్చాడు. సో ఇచ్చారు కొన్ని, తను ఇంటికి తీసుకెళ్ళాడు, ఇంట్లో ఇచ్చాడు. బాగా నచ్చినట్టున్నాయి, ఓకే, మళ్ళీ ఇచ్చారు. అప్పుడు ఇంకా మనం లాంచ్ ఇచ్చారా? ఊరికే ఇచ్చారు, లాంచ్ అయ్యలేము మనము, జస్ట్ అప్పటికి శాంప్లింగ్ చేస్తాం మార్కెట్లో. శాంపిల్ ప్రోడక్ట్ ఉంది, ఎలాగూ 100 మందికి ఇస్తున్నాం, తీసుకెళ్ళి అన్నారు. అయిపోయింది. మూడోసారి తనకి ఇబ్బంది అనిపించింది, వచ్చాడు. కానీ తను నేను డబ్బులు కడతానన్నా వచ్చాడు. వావ్, ఫ్రీగా ఇంకో అడగలేను, బాగోదు కదా, నేను కొనుక్కుంటాను, కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి, తీసుకెళ్తాను అన్నాడు. కొంచెం ఎందుకు రేట్ ఎక్కువ అయిపోయింది, డబ్బులు వేస్ట్ చేసుకుంటావు, పర్లేదు నేను ఇస్తానులే, తీసుకొని వెళ్ళు, పిల్లలకి అంటున్నావు కదా అని మన వాళ్ళు మళ్ళీ ఇవ్వబారు. బట్ తనకి తన సెల్ఫ్ రెస్పెక్ట్ లేదన్నా, అన్నిసార్లు ఫ్రీ బాగోదులేండి, నేను డబ్బులు ఎంతో కొంత ఇస్తాను చెప్పండి అని. లేదమ్మా కొంచెం, అంటే మీరు అన్నట్టుగా ఇందాక కాస్ట్లీ అన్న పడతాం వాళ్ళు కూడా వాడారు, కాస్ట్లీ కదమ్మా అంటే, అన్న 2 ఇచ్చే బదులు ఒకటే ఇస్తానన్నా, ఇచ్చేది ఏదో మంచిదే ఇస్తాను అన్నారు. అబ్బా, అంటే ఒక పేరెంట్ నాకు అప్పుడు దాకా, అంటే జనాలు ఇప్పుడు మనం వేరే సొసైటీ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్, చాలా మంది మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు డిఫరెంట్ థింగ్స్ నుంచి. ఈ ప్రోడక్ట్ ఎవడు కొండు, వాళ్ళు కొంటారు, వీళ్ళు కొంటారు, ఓన్లీ నీష్ పీపులే కొంటారు కాదు. పేరెంట్స్ పిల్లలకి వాళ్ళ చదువుల కోసం, వాళ్ళ అన్ని విషయాలకి విపరీతమైనటువంటి స్పెండింగ్ చేస్తున్నారు. అవును, పిల్లల ఫ్యూచర్ నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్, ఇన్ హెల్త్ కూడా కదా. యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ చైల్డ్స్ హెల్త్ కదా టుడే. సో స్పెండింగ్ 1000 or 2000 extra on your child snack doesn't impact that much కదా, వాట్ ఎవర్ యూఆర్ గివింగ్ ఇట్ టు హిమ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. సో తన లైఫ్ని ఎలా లీడ్ చేయబోతున్నాడో దానికి అది చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్. తను చెప్పాక నాకు అది అర్థం, అంటే నాకు వెలిగింది, అరే అవును కదా, ఎవ్రీ పేరెంట్ వాంట్స్ టు ఇన్వెస్ట్ ఫర్ దర్ చైల్డ్. కరెక్ట్. అసలు నాకు అప్పుడు నేను యాక్చువల్గా ఎందుకు స్టార్ట్ చేశాను ఈ కంపెనీ అప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు దాకా నేను యాక్చువల్గా మనం ఏమంటారు మోసలో వెళ్ళిపోతున్నాం, అరే మనం ఇది చేయాలి అది చేయాలి అంటే ఆల్టర్నేట్ క్రియేట్ చేయాలి అని. బట్ ఈ థాట్ క్రియేట్ అవడానికి కారణం ఒక పేరెంట్. మంచిది ఇస్తాను. ఇక్కడ ఇతను అసలు ఈ ఫ్రెష్లీ స్టార్ట్ అవడానికి కారణమైన పేరెంట్లు ఉన్నారు. వాళ్ళేంటి, నేను ఇవ్వాలని ఉంది నాకు, నువ్వు ఇన్ని చెప్తున్నావు, ఏం కొనమంటావో చెప్పు, సొల్యూషన్ లేదు, నువ్వు నేను నా పిల్లలకి రెడీగా ఉన్నా స్పెండ్ చేయడానికి, 10 రూపాయలు ఎక్కువ నేను స్పెండ్ చేస్తా, కానీ ఏం కొనమంటావు నన్ను, నువ్వు చూపి కదా. ఇప్పుడు ఈ విషయాలన్నీ నేను ఒక 5 సంవత్సరాల క్రితం వచ్చి ఐ కెన్ స్పీక్ అప్ కదా, నేను మాట్లాడగలను ఛానల్ ఒకటి పెట్టుకొని చెప్పడానికి. కానీ చెప్పినప్పుడు చెప్తున్నావు బాగానే ఉంది, ఏం కొనమంటావు అది కూడా చెప్పు అంటే ఏం చెప్తాను నేను, ఏం చెప్పలేరు. అందువల్ల ఈ జర్నీ స్టార్ట్ అయింది. ఓ మై గాడ్, అదే సార్ మోటివ్, అదే మెయిన్ మోటివ్ అండి. అంటే మెయిన్ మోటివ్ అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్, ఆర్గానిక్ రావడానికి చాలా థింగ్స్ ఉన్నాయి, బట్ నేనే తయారు చేయడానికి, అంటే ఏదైతే ఈ మ్యానుఫ్యాక్చరింగ్లోకి రావడానికి కారణం అదే. ఎవరు ఇంత రిస్క్ చేయాలనుకోరు. ఇది లిటరల్లీ కొంతమంది పిచ్చోడు అన్నారు ఫస్ట్ 2-3 సంవత్సరాలు, ఏం పిచ్చా నీకు, యువర్ జస్ట్ వేస్టింగ్ మనీ అండ్ టైమ్ దీస్ థింగ్స్, ఇది వర్కౌట్ అవ్వదు. వర్కౌట్ అయితే పెద్ద పెద్ద కంపెనీలు చేసేవాళ్ళు కదా, నీ ఎవరైనా ఫండమెంటల్ నువ్వు గొప్ప అంటే వాళ్ళంతకంటే పెద్ద గొప్ప వాళ్ళు కదా, వాళ్ళు చాలా చేస్తున్నారు కదా, వాళ్ళకి రాని నీకు ఎట్లా వస్తుంది. 24 మంత్ర వర్క్ చేసిన ఒక వైస్ ప్రెసిడెంట్ కూడా చెప్పారు నాకు ఈ మాట. దే ట్రైడ్ ఫర్ కుకీస్ డెవలప్మెంట్ ఫర్ 2-3 years. దే ట్రైడ్ ఫర్ వాట్ డెవలప్? కుకీస్ ఆర్గానిక్ కుకీస్ డెవలప్ చేయటం. వాళ్ళ వల్ల కాలేదా? కారణాలు ఏమైనా ఉండొచ్చు, ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్ ఫర్ దెమ్, వర్కౌట్ అవ్వలేదు. నాకు వర్కౌట్ అయింది. ఐ హ్యావ్ 4 months షెల్ఫ్ లైఫ్, వెరీ టేస్టీ కుకీ. సార్ అది చాలా వెరీ డిఫికల్ట్ టాస్క్ కదా సార్, అంత షెల్ఫ్ లైఫ్ ఉండడం. డిఫికల్ట్ టాస్క్ అండి, బాగా డిఫికల్ట్ టాస్క్. కానీ ప్రిజర్వేటివ్స్ వేయకుండా అన్నాళ్ళు షెల్ఫ్ లైఫ్ ఇవ్వడం అనేది గ్రేట్ కదా. మన స్పైసెస్లోనే చాలా అద్భుతమైనటువంటి ఉన్నాయి, అది పట్టుకున్నారు మీరు. దానికి టైం పట్టింది బట్ పట్టుకోగలిగాం. అది వర్కౌట్ అయింది. అంటే మనకి అది అన్ని పాస్ అయ్యాయి సార్, టెస్ట్లు అన్ని పాస్ అయ్యాయి? టెస్టెడ్ అది యాక్చువల్గా నాకు ISO అండ్ ECAP లైసెన్స్లు ఉన్నాయి. వాళ్ళకి కూడా డౌట్, ఓకే అవుతుందా చెప్పేసి ల్యాబ్ టెస్టెడ్. సార్ ఒకటేదో ఒక ఏమనంటే అరే నువ్వు ఆర్గానిక్ అని అమ్మావు, అది 2 నెలల కల్లా పురుగు పట్టింది అంటే, పురుగు పడితే మంచిదిరా, ఆర్గానిక్ అయితే పురుగు పట్టాలరా, పెస్ట్లు రావురా. అండ్ మీరు నిజంగా రైస్ తెచ్చుకొని రైస్ ఒడ్డు అది పైన పొట్టు తీయించేసి పెట్టుకోండి, 1 month 2 months కల్లా మీకు పురుగు వచ్చేస్తుంది. బయటికి వెళ్ళి రైస్ కొనుక్కొచ్చి బ్యాగ్ పెట్టుకోండి, 4-5 months అలాగే ఉంటుంది. బోరిక్ యాసిడ్ కలుపుతాడు,
అండ్ అలాగే దాంట్లో పెస్సైడ్ ఉంటుంది. చాలా చాలా థింగ్స్ ఉన్నాయి యాక్చువల్గా, మనకి తెలియకుండా మన చుట్టుపక్కల చాలా జరుగుతున్నాయి. చాలా జరుగుతుంది సార్. అసలు నాకు అలుపు వచ్చేసింది సార్ మీరు చెప్తుంటే. దీనికి అందరూ నేను ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి, అవన్నీ వద్దు నాకు, అవన్నీ కాదు, నాకు ఒకటి చెప్పు, మామూలుగా కళ్ళు మూసుకొని ఫ్రిస్లీ లాంటి కమిటెడ్ బ్రాండ్స్ నుంచి కొనుక్కొని తినాలని నాకు అర్థమైంది సార్. నేను అది కూడా చెప్తాను, కళ్ళు మూసుకొని కొనొద్దనే చెప్తాను. అది కూడా అంటే ఇంత చూసాంగా, ఇంత మాట్లాడాంగా. ప్రోడక్ట్లో ఏముందో తెలుసుకోండి, మీరు అడిగారు కదా అలాగే అడగండి, కరెక్ట్, అర్థం చేసుకోండి, అప్పుడే కొనండి. ఒకవేళ నేను ఇంగ్రీడియంట్ వాడుతున్నానంటే సోర్స్ ఏంటి, ఎట్లా వాడుతున్నావు అది కూడా అడగండి, తర్వాతే కొనండి అంటాను. ఎందుకంటే ఇందాక మనం అన్నట్టుగా ఈ టెంపుల్లోకి వెళ్ళేది మంచిదే, వెళ్తే ప్రీషియస్, మైలేజ్ ఎక్కువ ఇస్తుంది కదా. సో అది ప్రాపర్గా, నా ఉద్దేశం ఏంటంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ విచ్ ఈజ్ యువర్ టెంపుల్. సో ఖచ్చితంగా దాంట్లోకి ఇవ్వాల్సింది మోస్ట్ ప్రీషియస్ గిఫ్ట్. ఆయుర్వేద చెప్పినట్టుగా ఫుడ్, మంచి ఫుడ్ ఇవ్వండి, ఆటోమేటికల్లీ థింగ్స్ విల్ కరెక్ట్. అంటే ప్రాబ్లం అయితే ఉంది, మా మదర్ కూడా అదే అంటారు, ఎవరు నమ్మంటావు నన్ను, అందరూ మీరు ఇందాక అన్నారు కదా అన్నీ అయిపోతాయి కదా సర్టిఫికేషన్స్, అది చాలా అనే ఫండమెంటల్లో కష్టమైన పని కదా అనేది. ఖచ్చితంగా కష్టమే. ఇప్పుడు నాకైనా ఫస్ట్ నేను అదే జర్నీలో వచ్చాను, నేను చాలా తిరిగి అర్థం చేసుకొని వెళ్ళి. సో ఇప్పుడు నేను ఏదైనా నాకు ఎవరైనా ఇస్తే, రీసెంట్గా ఎవరు ఒక చాక్లెట్ ఇచ్చారు, మనం చాక్లెట్స్ తయారు చేస్తున్నాం, సో ఫ్లేవర్ అర్థం చేసుకుని ఇది చాలా బాగుంటుంది, ఇలాంటివి చేయొచ్చు కదా అని ఒకరు ఇచ్చారు నాకు. నేను వెంటనే దాన్ని వెనక్కి తీపి చూశాను, వెరీ కాస్ట్లీ చాక్లెట్, అది ఆల్మోస్ట్ $32 $34 ఎంతో, ఒక బార్ తెచ్చారు అక్కడి నుంచి. నాకు వద్దు అన్నాను. దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చూస్తే భయం వేసింది నాకు. ఇది విచ్చలవిడిగా అమ్ముతున్నారు చాలా హై ప్రైస్కి. దట్ ఈస్ ద ప్రాబ్లం. పిల్లలు ఎగబడి తింటారు కదా, ఎగబడి తింటారు, ఎవరు ఆపలేరు. ఏం కాదు ఒకటి రెండు అంటాడు, ఎప్పుడో ఒకసారి అంటారు. చాక్లెట్ దాంట్లో 20-30% కూడా లేదు, మిగతా 70 అసలు చాక్లెట్. దట్ ఈస్ ద ప్రాబ్లం. జనరేషన్ లిటరల్లీ మనం పిచ్చిగా వాడుకుంటున్నాం సార్. కిల్లింగ్ సార్. ఇలాంటివైనా సార్ ఈ క్యాన్సర్లకి వీళ్ళకి వీటి కారణాలు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే ఎందుకు వచ్చిందో తెలియదు అంటారు, ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఫ్రీ రాడికల్స్ మనం ఇందా మాట్లాడుకున్నాం కదా, బాడీలో ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. అవి ఫామ్ అవడానికి పెస్టిసైడ్, ప్రెషర్, తీసుకునే ఫుడ్, లైఫ్ స్టైల్, స్లీప్నెస్నెస్, అలవాట్లు, ఇవన్నీ కలిపి బాడీలో ఎప్పుడైతే ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయో అవి డిఎన్ఏని, సెల్ రిపేరింగ్ అండ్ సెల్ ప్రొడ్యూసింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తాయి. అవి టార్గెట్ చేసినాయి అంటే 90% రెడీ, యు ఆర్ యాక్చువల్లీ ఎప్పటికప్పుడు వస్తుంది అని. అది కూడా చూడండి, ఎక్కువ ఆక్సిడేట్ అయ్యే ఏరియాలు లంగ్స్, లివర్, ఇంటెస్టైన్స్, ఎక్కువ క్యాన్సర్స్ బ్రెస్ట్ ఆ ఏరియాలోనే వస్తాయి. బికాస్ ఇవి పెరుగుతూ ఉన్నాయి. వీటిని కంట్రోల్ చేయగలిగే ఫుడ్ మన వాళ్ళు అసలు సింపుల్గా, నువ్వు ఎక్కువ ఆలోచించకరా బాబు, నువ్వు ఇవన్నీ ఇలా తిను, ఆటోమేటిక్గా ఇవన్నీ బ్యాలెన్స్ అవుతాయి అని చెప్పారు. అంటే పొద్దున్న నేను చెప్పిన సద్దన్నం దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా వచ్చిన పాలు అండ్ పసుపు దాకా ప్రతి దాంట్లోనూ చెప్పారు. మన అలవాట్లు, మన హ్యాబిట్స్, మన పెద్దోళ్ళు చెప్పినవి, మనం వాటిని చాలా చిన్న చూపు చూస్తాం. సింపుల్ సైన్స్ బిహైండ్ ఇట్, దాని వరకే మనం ఆలోచిస్తే చాలు. నార్మల్ మజిల్ కోసం ఉండే వాళ్ళకి ఎవరికి హై ప్రోటీన్స్ అవసరం లేదు. గ్లైఫోసేట్ వాడటం వల్ల నాకు క్యాన్సర్ వచ్చిందని ప్రూవ్ చేసి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ కంపెనీల నుంచి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. When it is combined with oil, it is dangerous. శనగపిండి alone it is good. అద్భుతం అండి, అదే చెప్పేది నేను. ఎందుకు న్యూట్రియన్స్ లెవెల్స్ $3 అయిపోతాయి. నాగార్జున గారు అదే చెప్తారు కదా, నేను అన్నీ తింటాను. అవును సార్, అది భలే వైరల్ అయింది. అది హి ఈస్ ది బ్రాండ్ అంబాసిడర్ ఫర్ దీస్ థింగ్స్. ఇంత చేంజ్ చూశారు కదా మీరు, ఎక్కడో చాలా పెయిన్ పాయింట్స్ అనుభవించి ఉంటారు కదా. ఎలా వర్కౌట్ అవుతుంది మీకు అసలు? అది మీరు చేయగలరా, కంటిన్యూ చేయగలరా అనుకుంటున్నారా మీరు? 100 సంవత్సరాల క్రితం లేవు కదా, రోజును కూడా చేశారు కదా, ఈ రోజు ఎందుకు అవ్వదు?